మరి మంచిది. మరి ఒక అంశం పైన నేను ఈ యొక్క వర్తమానం తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నా. और अच्छी बात है, एक विषय पर मैं ये संदेश को लेना चाहता हूँ। వాతావరణం చాలా వేడిగా ఉంది. और जो वातावरण है वो गर्म है వినటం కొద్దిగా కష్టమే, అలసిపోయి అన్నారు అందరూ. और सभी थके हुए हैं, सुनना थोड़ा तकलीफ देह है। కానీ పరిశుద్ధాత్మకి అసాధ్యమైనది ఏమీ లేదు. और पवित्र आत्मा के लिए कुछ भी असंभव नहीं है। ఖచ్చితంగా ఆయన ఆత్మతో మనల్ని బలపరిస్తే और वो अपनी आत्मा से जब वो हमें बलवंत करेगा మనం వినగలుగుతాము. तो फिर हम सुन पाएंगे। మరి కొద్దిగా దాన్ని ఏమంటారంటే వాక్య ధ్యానం చేద్దాం మనం. और थोड़ी देर हम वचन पर ध्यान करेंगे, ఉపదేశం చూద్దాం. उपदेश को देखेंगे। ఉపదేశము లోతుగా ఉంటది. उपदेश जो होता है थोड़ा गहराई में जाना पड़ता है, కాబట్టి కొద్దిగా మనం మనసు పెడితేనే అది మనకు అర్థమవుతుంది. अगर हमारा ध्यान यहाँ पर हो तो ही हम उसको सुन पाएंगे। ఒక అంశాన్ని నేను చూడాలని ఇష్టపడుతున్నా. और एक विषय को मैं देखना चाहूंगा। నా యొక్క అంశము मेरा जो विषय है ఏలియా దుప్పటి. एलिया का चद्दर। ఏలియా దుప్పటి. एलिया का चद्दर। చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి లేఖనంలో ఏలియా ఉన్నాడు. అక్కడ देखिए, हम जो वचन पढ़े हैं वहाँ पर एलिया दिखाई दे रहा है। ఆ ఏలియా దేవుని ముందుకెళ్ళాడు. और वो एलिया परमेश्वर के करीब गया దేవునితో మాట్లాడుతున్నాడు. और वो परमेश्वर से बात कर रहा है। అప్పుడు దేవుడు ఆయనకి 3 అభిషేకాలు చేయమని చెబుతున్నాడు. और वहाँ पर परमेश्वर जो है एलिया को 3 अभिषेक करने को कह रहा है। ఒకటి एक, యోహుని అభిషేకించమంటున్నాడు. यहाँ पर जो है यहू को अभिषेक करने के लिए कह रहा है। 2, दूसरा, సిరియా రాజుగా హజాయేల్ని అభిషేకించమంటున్నాడు. और आराम का जो राजा होने के लिए हजायल का अभिषेक करने को कह रहा है। 3, तीसरा, నీకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాని అభిషేకించమంటున్నాడు. और तीसरा जो है तेरे बदले एलीशा को जो है अभिषेक कर। 3 అభిషేకాలు చెప్పాడు ఆయన. यहाँ पर 3 अभिषेक के बारे में वो बोल रहा है। ఏలియా ఎన్ని అభిషేకాలు చేశాడు తర్వాత? अब अगर हम देखें तो एलिया कितना अभिषेक किया है बाद में, బైబిల్ చదివిన వాళ్ళు చెప్పొచ్చు. बाइबल जिसने पढ़ा है वो बता सकते। వీళ్ళ ముగ్గురిని ఏలియా అభిషేకించాడా? क्या इन तीनों को एलिया अभिषेक किया है? बाइबल जो पढ़े हैं क्या वो बता सकते हैं? ఇందులో ఎంతమందిని అభిషేకించాడు ఆయన? एलिया कितने, इन तीनों में से कितने को अभिषेक किया है? ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. कोई भी आंसर बता सकता है। నువ్వు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి కదా. पास्टर जी बोल रहे हैं आप मत बताइए। उनके ఏలియాకి దేవుడు 3 అభిషేకాలు చేయమన్నాడు. एलिया को परमेश्वर 3 लोगों का अभिषेक करने को कहा है। మనం చదివాం ఇప్పుడు మూల अभी వాక్యం. हमने देखा अजायल, यहू और एलिशा, ముగ్గురిని అభిషేకించమన్నాడు. तीनों का अभिषेक करने को कहा है। కానీ ఏలియా యొక్క జీవితం అంతట్లో और एलिया के पूरे जीवन भर ఒక్కల్ని అభిషేకించాడు. उसने सिर्फ एक जन का ही अभिषेक किया, కతిమా 2 చేయలా. बाकी 2 जन का उसने अभिषेक नहीं किया। ఆ ఒక్కళ్ళు ఎవరంటే वो अकेला कौन है? ఎలీషాని అభిషేకించాడు. और उसने एलिशा का अभिषेक किया, కానీ యోహుని అభిషేకించలా. उसने यहू का अभिषेक नहीं किया, హజాయేల్ని అభిషేకించలా. और हजायल का भी अभिषेक नहीं किया। దేవుడు చెప్పినా చేయలా. परमेश्वर ने बोला तो भी नहीं किया एलिया। మీరు కనుక ఇంటికి వెళ్ళి చదవండి దాన్ని. आप घर जाके इस अध्याय को पढ़िए। ఎందుకు చేయలేదంటే क्यों नहीं किया? అందులో उसमें 2వ ఆజ్ఞని दूसरा जो आज्ञा है, ఎలీషా చేశాడు. दूसरी आज्ञा को एलिशा ने पूरा किया, దానిలో 3వ ఆజ్ఞని और जो तीसरी आज्ञा है ఎలీషా శిష్యుడు చేశాడు. उसका शिष्य ने किया। ఎలీషా చేసినా, चाहे एलिशा करे, ఎలీషా శిష్యుడు చేసినా एलिशा का शिष्य करे ఏలియా చేసినట్టే. या करे, तो एलिया किया है वैसा ही है। హల్లెలూయా. हालेलुया। చూడండి, పరిచర్య 3 భాగాలైంది. देखिए, सेवा 3 भाग में बढ़ गया है। ఇచ్చింది వర్తమానం విలియం బ్రన్హామ్ కి. देखिए, संदेश जो है विलियम मेरिन ब्रनहम को दिया गया, ఆయన కొత్త భాగం చేశాడు. और वो थोड़ा से भाग को किया, దాని తర్వాత ఎలీషాలుగా వచ్చిన వాళ్ళు కొంత భాగం చేశారు. और एलिशा जो आए
वो थोड़ा भाग को किए తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన శిష్యులు మూడో భాగం చేస్తున్నారు. और वो उसके बाद जो शिष्य आए वो तीसरे भाग को कर रहे हैं. ఇప్పుడు మనం మూడో భాగంలోకి వచ్చేసాం. अब हम लोग तीसरे भाग में आए हुए हैं. హల్లెలూయా. हालेलुया. వర్తమానము మూడు భాగాలుగా నెరవేర్చబడుతుంది. और ये संदेश भी 3 भागों में पूरा हो रहा है. హల్లెలూయా. हालेलुया. చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు जब हम इसे देखते हैं ఈ యొక్క అభిషేకము అంటే మనము ఇప్పుడు మనం అభిషేకం ఇచ్చాము ఇక్కడ. और अभी हम देख रहे हैं कि यहाँ हमने एक भाई का अभिषेक यहाँ किया है. ఈ అభిషేకాలలో చాలా రకాలు ఉన్నాయి. और इस अभिषेक में भी बहुत से प्रकार हैं. ఒకప్పుడు ఒక సీసాలో నూనె తీసుకొచ్చి మీద పోసేవాళ్ళు. एक समय था जब तेल लेकर जो शीशा में तेल लाकर सर पे डाल के अभिषेक करते थे. దాన్ని బుడ్డి తైలం అంటారు. బుడ్డి తైలం और అంటే दीप तेल जो है कहते थे. ఇంకొకసారి और एक बार దావీదుకి दाऊद को పొట్టేలు కొమ్ములో నూనె పోసి మీద పోసారు. కొమ్ము తైలం. और मेढ़ा जो होता है उसके सिंग में तेल डालकर अभिषेक किया गया. దాన్ని కొమ్ము తైలం అంటారు. उसको सिंग तेल कहा जाता है. सिंग में అభిషేకాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. देखिए अभिषेक कितने प्रकार का है. నూనెతో అభిషేకించటము, తేల్సే అభిషేక్. సీసాలో నూనెతో, और वो बत्ती में कुप्पी में तेल से उंडेल कर और उसके बाद सिंग से तेल उंडेल कर దాని తర్వాత పొట్టేలు కొమ్ముతో నూనె పోయటము. और मेढ़ा के जो सिंग है उसके द्वारा तेल उंडेल कर. అయితే ఇప్పుడు लेकिन अभी ఆయన వధువుకి ఇచ్చే అభిషేకము अपनी दुल्हन को जो अभिषेक करता है ఇలా నూనెతో పోసే అభిషేకం కాదు, वो तेल से उंडेल कर किया अभिषेक नहीं, కొమ్ము తైలం కాదు. और वो सिंग वाला तेल नहीं. ఏమి అభిషేకం ఇస్తున్నాడు అంటే कौन सा अभिषेक दे रहा है? వస్త్రము యొక్క అభిషేకాన్ని ఇస్తున్నాడు. वस्त्र रूपी अभिषेक कर रहा है. హల్లెలూయా. हालेलुया. మనకిచ్చే అభిషేకం ఏంటి ఇప్పుడు? अभी हमें वो कौन सा अभिषेक कर रहा है? వస్త్రం యొక్క అభిషేకం. वस्त्र वाला अभिषेक कर रहा है. ఏంటి ఆ వస్త్రము? वो वस्त्र क्या है? ఏలియా దుప్పటి. और एलिया का वो चद्दर है. హల్లెలూయా. हालेलुया. చూడండి మనం ఇప్పుడు వస్త్రం యొక్క అభిషేకాన్ని పొందుతున్నాము. और अभी हम जो है वस्त्र यानी ये चद्दर वाला अभिषेक हम पा रहे हैं. యేసుక్రీస్తు ఆయన యొక్క భార్య यीशु వాక్య मसीह వధువు. और यीशु मसीह की जो दुल्हन है जो वचन है. ఏలియాని మీరు చూస్తే एलिया को यदि आप देखें, ఏలియా మీద ఉన్న దుప్పటి, एलिया के ऊपर जो चद्दर है, ఏలియా మీద ఉన్న ఆత్మ एलिया के ऊपर जो आत्मा था ఎలీషా మీదకి వచ్చింది. और वो एलिशा के ऊपर आया. అదే విధంగా वैसे ही ఏలియా, एलिया, ఎలీషా एलिशा సేమ్ వర్డ్స్, एक ही शब्द है, ఒకే పదాలు. एक ही शब्द है. మెస్సయ్య, मसीहा, మెస్సమ్మ. मेसम्मा. మెస్సమ్మ అంటే హిందీలో ఏమంటారు? ఎట్లా और పదాలు? हिंदी में क्या बोलते हैं? हाँ? ఏం లేదు. సరే वो తెలుగు तेलुगु వాడేది. वर्ड है वो. ఆయన మెస్సయ్య, वो मसीहा है. ఏమో మెస్సమ్మ అంటాం మేము. ये जो है मेसम्मा శ్రీమతి యేసుక్రీస్తు. हाँ, श्रीमती यीशु मसीह. ఓకే, वो श्री यीशु मसीह है, ये श्रीमती यीशु मसीह है. ఇద్దరు యేసుక్రీస్తే. दोनों यीशु मसीह हैं. ఏలియా, एलिया, ఎలీషా. एलिशा. ఏలియా మీద ఉన్న దుప్పటి एलिया के ऊपर जो चद्दर था ఎలీషా మీదకి వచ్చింది. एलिशा के ऊपर आया. అదే విధంగా ऐसे ही యేసుక్రీస్తు మీద ఉన్న ఆత్మ यीशु मसीह में जो आत्मा है శ్రీమతి యేసుక్రీస్తు మీదకి వస్తుంది. श्रीमती यीशु मसीह में आ रहा है. హల్లెలూయా. हालेलुया. చూడండి ఆయన మనకి ఇస్తున్నటువంటి ఈ యొక్క అభిషేకం ఏంటంటే और वो जो हमें अभिषेक दे रहा है वो क्या है? ఆయన మనకి వస్త్రం యొక్క అభిషేకాన్ని ఇస్తున్నాడు. और वो हमें वस्त्र रूपी अभिषेक दे रहा है. అది మనకి వస్త్రం యొక్క అభిషేకాన్ని ఇస్తున్నాడు గనక और वस्त्र रूपी अभिषेक वो हमें दे रहा है ఎలీషా మనకి మాదిరిగా ఉన్నాడు గనక, क्योंकि एलिशा हम लोगों के सादृश्य है ఏలియా యేసుక్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు గనక और एलिया यीशु मसीह के सादृश्य है. ఆయన ఎటువంటి అభిషేకం ఇస్తున్నాడంటే और वो किस प्रकार का अभिषेक कर रहा है? వస్త్రముతో అభిషేకిస్తున్నాడు ఏలియాని. एक ही चद्दर से उसका अभिषेक कर रहा है एलिशा का. హల్లెలూయా. हालेलुया. చూడండి మనం చదివాం ఇందాక अभी हमने पढ़ा है మొదటి రాజులు पहला राजा 12వ అధ్యాయము 12 अध्याय ఇందాక అదే కదా చూసింది. 19 సారీ 19 अध्याय 19th 19 अध्याय 19th पढ़ने నుంచి 19 నుంచి చదువుదాం. 19 से हम पढ़ेंगे. हाँ नहीं आगे. तब वहां से चल दिया
और शापात का पुत्र एलिशा उसे मिला, जो 12 जोड़ी बैल अपने आगे की वे स्वयं 12वीं के साथ होकर हल जोत रहा था। उसके पास जाकर एलिया ने अपनी चद्दर उस पर डाल दी। చాలు జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुने, ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే यहाँ वो क्या कर रहा है। దేవుడు చెప్పినట్టుగా प्रभु ने जैसा कहा, ఎలీషాని కనుక్కున్నాడంట ఆయన. कनुక్కున్నాడు। ఎలీషా ఎక్కడున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు. और एलिशा कहाँ है ढूंढ कर उसे पाया। ఎలీషా ఎక్కడున్నాడు? एलिशा कहाँ था? ఆయన పొలంలో అరక దున్నుతున్నాడు. और वो खेत में जोत रहा था। ఇప్పుడు ఆయన అభిషేకించాలి. अभी उसका अभिषेक करना है। ఎలీషా एलिशा కొద్దిగా బయటికి వెళ్ళి కొబ్బరి నూనె తీసుకురా, और जाकर थोड़ा तेल ला, ఆ కొబ్బరి నూనె నీ మీద పోస్తాను నేను, और नारियल का तेल, जो भी तेल है वो तेरे ऊपर डालूंगा। దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు और प्रभु ने तेरा अभिषेक करने को कहा है। అని చెప్పాడా? क्या उसने ऐसा बोला? లేదు కదా. नहीं ना। వింటున్నారా? क्या सुन रहे हैं आप लोग? ఆయన నూనె పోయలేదు. देखिए, वो उसके सर पर तेल नहीं डाला। ఏం చేశాడు ఆయన? उसने क्या किया? అభిషేకం ఇచ్చాడు ఆయన. और अभिषेक दिया उसे। ఎలా ఇచ్చాడు అభిషేకము? कैसे दिया? తన మీద దుప్పటి తీసుకొని अपने ऊपर से चद्दर निकाल कर ఎలీషా మీద కప్పేశాడు. एलिशा के ऊपर डाल दिया। హల్లెలూయా. हालेलुया। ఆ దుప్పటి కప్పటమే అభిషేకము. और उस चद्दर को ओढ़ना ही अभिषेक है। హల్లెలూయా. हालेलुया। ఎలీషాని అడగల దేవుడు. हाँ? ఎలీషాని ఏలియా పర్మిషన్ అడగల. और परमेश्वर से एलिया ने परमिशन नहीं लिया, एलिशा से परमिशन नहीं लिया। నిన్ను నేను అభిషేకించవచ్చా? उसने जाकर ये नहीं बोला कि क्या मैं तेरा अभिषेक कर सकता हूँ। నిన్ను నేను అభిషేకించవచ్చా అని అడగల ఆయన. और एलिया ने उससे परमिशन नहीं लिया, పర్మిషన్ తీసుకోవాలా? अनुमति नहीं लिया। ఆయన ఇచ్చేసాడు. వెళ్ళి మాట్లాడకుండానే కప్పేశాడు అట్లా. और बात करते करते ही उसने उस चद्दर को उसको ओढ़ दिया। హల్లెలూయా. हालेलुया। ఈ ఎలీషాని కూడా ये जो एलिशा यहाँ बैठी है, నేను రక్షించవచ్చా? నేను क्या मैं तुझे बचा सकता हूँ? నిన్ను వర్తమానం చేయొచ్చా? నీకు నేను क्या मैं तुझे संदेश दे सकता हूँ? నిన్ను అభిషేకించవచ్చా क्या मैं तेरा अभिषेक कर सकता అని हूँ? మీ దగ్గర కూడా దేవుడు పర్మిషన్ తీసుకోవాలా? और आपके पास भी परमिशन उसने नहीं लिया। నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు ఆయన. बस वो आकर आपको पवित्र आत्मा दे दिया। హల్లెలూయా. हालेलुया। ఎంతమంది దగ్గర పర్మిషన్ తీసుకొని పరిశుద్ధాత్మ ఇచ్చాడు और దేవుడు? कितने लोगों के पास परमिशन लेकर पवित्र आत्मा दिया है? हालेलुया। ఎవరు లేరా? कोई नहीं है। చూడండి, ఎలీషా కూడా और एलिशा ఏలియా పర్మిషన్ అడగట్లా. देखिए, एलिशा के पास जाकर एलिया परमिशन ఆయన పనిలో ఆయన ఉంటే वो अपना काम कर रहा था, ఈయన వెళ్ళి దుప్పటి కప్పేశాడు అక్కడ. और ये जाकर एलिशा के ऊपर चादर ओढ़ दिया। హల్లెలూయా. हालेलुया। చూడండి, అది ఆయన ఆ దుప్పటి కప్పటమే అభిషేకమై ఉన్నది. और वो चद्दर को ओढ़ना ही अभिषेक है। ఏం అభిషేకము? कौन सा अभिषेक? వస్త్రం యొక్క అభిషేకము. वस्त्र का अभिषेक। హల్లెలూయా. हालेलुया। ఇదేంటి కొత్త అభిషేకము? ये कौन सा है नया अभिषेक? బైబిల్లో ఉన్నది. देखिए, बाइबल में है वो, వస్త్రం యొక్క అభిషేకం ఉన్నది. और वस्त्र का एक अभिषेक है। హల్లెలూయా. हालेलुया। చూడండి, వస్త్రములో ఆత్మ ఉంటది. और वस्त्रों में भी, कपड़ों में भी आत्मा रहता है। ప్రార్థన చేసి కర్చీపిస్తే प्रार्थना कर कर आप यदि रुमाल देते हैं, కర్చీపులో ఏముంటది? और उस रुमाल में क्या होता है? అభిషేకం. अभिषेक होता है। హల్లెలూయా. हालेलुया। అందుకే మీరు ఎప్పుడన్నా దేవుని నమ్మిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు और कभी जब आप जो प्रभु को नहीं मानते और आप उनके घरों में जाते हैं, వాళ్ళ చీర మీరు కట్టేసుకుంటే अगर आप उनकी साड़ी पहनते हैं, వాళ్ళ చీరలో దెయ్యం నిన్ను పట్టింది. उस उनकी साड़ी में जो दुष्ट आत्मा है वो आपको पकड़ लेगा। అర్థమైందా? क्या आप समझ रहे हैं? వేరే వాళ్ళ షర్టు మనం ఇది తీసుకుంటే और जो आत्मिक नहीं है उनके शर्ट यदि आप पहनते हैं, దాంట్లో అభిషేకం ఉంటది. उसमें भी अभिषेक होता है। వాడు దేవుని నమ్మినోడైతే మంచి అభిషేకం ఉంటది. अगर वो प्रभु को मानता है तो अच्छा अभिषेक है, ఆ దేవుని నమ్మకపోతే దెయ్యం ఉంటది అందులో. और अगर उसमें वो प्रभु को नहीं मानता है तो दुष्ट आत्मा उस कपड़े में हो सकता है। కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. इसीलिए बहुत सावधानी से दूसरों के कपड़े पहनने चाहिए। ఎందుకంటే అపవాది యొక్క తంత్రములు మనం ఎరుగుని వారము కాదు. इसीलिए शैतान का जो तंत्र है उसको हम अनजान क्या, हाँ, उसके तंत्रों से हम अनजान नहीं है।
మనకు తెలుసు, युक्ति से हम अनजान नहीं है। हाँ, మనకు తెలుసు हमें पता है దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. और प्रभु हमसे बातें कर रहा है చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి ఈ కార్యాలు. और बहुत सावधानी से इन बातों को पकड़ने की जरूरत है। చూడండి, ఆయన దేంతో అభిషేకించాడు? और यहाँ पर वो अभिषेक किस चीज से किया? వస్త్రము కప్పి దుప్పటి కప్పి అభిషేకించాడు. देखिए, कपड़ा यानी चद्दर को ओढ़कर अभिषेक किया है। ఇంకా మనం చూసినట్లయితే और यदि हम देखें దేనితో ఆయన మొదటిగా ఆయన చేరుతున్నాడో, అంటే దేనితో ఆయన దగ్గరకు ముందుగా వెళ్తున్నాడో, और यदि हम देखें पहले वो మెసేజ్ బుక్ किससे वो आगे जा रहा है, అదే అభిషేకం. वही अभिषेक है। ముందు దేంతో కలుసుకుంటున్నాడో, पहले वो किससे मिल रहा है? ఏలియా ఎలీషా एलिया और एलिशा। ఫస్ట్ దేనితో కలుసుకుంటున్నాడో पहले किस चीज से वो मिल रहा है? అదే అభిషేకం. वही अभिषेक है। దేంతో కలుసుకున్నాడు? किससे मिला? దుప్పటితో. चद्दर से। ఇప్పుడు ఈ ఏలియా ये जो एलिया है మనల్ని దేంతో కలుసుకుంటున్నాడు? हमसे किस चीज से मिल रहा ఈ है? వర్తమానం. इस संदेश से मिल रहा है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఈ వర్తమానము మనకి రావటమే అభిషేకము. ये संदेश ही हमारे पास आया है, वही हमारे लिए अभिषेक है। ఏంటి అభిషేకము? क्या है वो अभिषेक? వధువు యొక్క అభిషేకము. दुल्हन वाला अभिषेक। హల్లెలూయా. हालेलुया। ఈ వర్తమానం ఏంటి? ये संदेश क्या है? ఈ వర్తమానం ఈ వర్తమానం ఏమై ఉంది? ये संदेश क्या है? ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 12వ అధ్యాయము 19 अध्याय 6వ వచనం నుంచి చదువుతాం. 19 का 6 से हम देखेंगे। फिर मैंने, सब निकाल लीजिए, ఉమ్. 19 का 6। फिर मैंने हाँ। बड़ी भीड़ का सा और बहुत जल का सा शब्द और गर्जन का सा बड़ा शब्द सुना। हालेलुया। क्योंकि प्रभु हमारा परमेश्वर सर्वशक्तिमान राज्य करता है। 8 దాకా. 8 तक। आओ हम आनंदित और मगन हों और उसको स्तुति करें, क्योंकि मेमने का विवाह आ पहुंचा है और उसकी दुल्हन ने अपने आप को तैयार कर लिया है। उसको शुद्ध और चमकदार महीन मलमल पहनने का अधिकार दिया गया, क्योंकि उस महीन मलमल का अर्थ पवित्र लोगों के धर्म के काम है। ఓకే, చాలు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. देखिए, मेमने का विवाह का समय आ गया మరి గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకున్నది. और मेमने का जो दुल्हन है वो अपने आप को तैयार कर रही है। ఆమెకు సన్నని నార బట్టలు ఇవ్వబడ్డాయి. और उन्हें जो है श्वेत वस्त्र दिया गया। వస్త్రం ఇచ్చాడు ఆ గొర్రెపిల్ల భార్యకి. और क्या यहाँ पर मेमने की पत्नी को वस्त्र दिया? వాక్యంలో ఉందా ఇచ్చినట్టుగా? देखिए, यहाँ पर वचन में लिखा है दिए हैं करके। बोलिए। గొర్రెపిల్ల భార్యకి వస్త్రాలు ఇచ్చాడని రాసి ఉందా ఇక్కడ? यहाँ पर लिखा है क्या? मेमने का जो दुल्हन है उसे श्वेत वस्त्र दिया गया, ऐसा लिखा है? दे दिया है? ఏంటి क्या आपको समझ में नहीं आ रहा है विषय? ఇచ్చారా ఇవ్వలేదా? यहाँ हम पूछ रहे चलिए हैं, वाक्य वस्त्र दे दिया है प्रभु या नहीं दिया है? ఆ? हैं? అంటే మీ హిందీ బైబిల్లో ఉందా లేదా అని నువ్వు చెప్పు. दे दिया ना? हाँ, हैं? इच्छाड़ंट। ఇచ్చారు. అదే నేను అడుగుతుంది. वही मैं तो पूछ रहा हूँ। గొర్రెపిల్ల భార్యకి వస్త్రాలు ఇచ్చాడా? मेमने की जो पत्नी है उसे वस्त्र दे दिया है ना? ఎవరు ఆ గొర్రెపిల్ల భార్య? कौन है वो मेमने की पत्नी? నేను నా చేయెత్తుతున్నా. मैं अपना हाथ उठा रहा हूँ। హల్లెలూయా. हालेलुया। మనమే ఆ గొర్రెపిల్ల భార్య. हम ही उस मेमने की पत्नी है మనకి వస్త్రాలు ఇచ్చాడంట ఆయన. और उसने हमें वस्त्र दे दिया है। ఎక్కడ పెట్టి వచ్చారు ఆ వస్త్రాలని? तो फिर वो वस्त्र कहाँ पर रख के आए हैं? బీరాలో పెట్టారా? अलमारी में रख के आए हैं? ఎక్కడున్నాయి వస్త్రాలు? कहाँ है वो वस्त्र? రేమాన్స్ క్లాత్ అది. क्या वो कोई रेमेंट्स वाला कपड़ा है? పట్టు చీరలు అయ్యి. क्या वो साड़ियां हैं? కానీ వస్త్రాలు ఇచ్చాడు అంటున్నాడు ఆయన. लेकिन बाइबल कह रहा है कि उसने वस्त्र दिया है। ఏంటి ఆ వస్త్రాలు? क्या है वे वस्त्र? పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. और पवित्र लोगों के धार्मिक कार्य हैं। ఏంటి ఆ పరిశుద్ధ నీతి క్రియలు? क्या है वो धार्मिक कार्य? అంటే మన పరిశుద్ధులు ఏం చెయ్యాలి? पवित्र लोग क्या करना चाहिए? ఎలా జీవించాలి? कैसे जीना चाहिए? ఆ మాటలే వస్త్రం అంట. देखिए, वो बातें ही, वो जीवन ही वस्त्र है। ఆ మాటలు ఎక్కడున్నాయి? वो बातें कहाँ हैं? ఇదే వస్త్రం. और ये वस्त्र इसी पुस्तक में है।
హల్లెలూయా. हालेलुया। చూడండి, వర్తమానమే వస్త్రమై ఉంది. संदेश ही हमारे लिए वस्त्र है। చూడండి, అక్కడ ఆయన వస్త్రం యొక్క అభిషేకాన్ని పెండ్లి కుమార్తెకి ఇస్తున్నాడు దేవుడు. और वहां पर जो वस्त्र है उसका अभिषेक वो अपनी दुल्हन को दे रहा है। పెండ్లి కుమార్తెకి ఎలాంటి అభిషేకం ఇస్తున్నాడంటే और दुल्हन को किस प्रकार का अभिषेक दे रहा है? వస్త్రం యొక్క అభిషేకము. वस्त्र का अभिषेक दे रहा है। ఎందుకంటే क्योंकि ఛాయలో छाया में ఎలీషా ఏలియా యొక్క దుప్పటి అనే వస్త్రం యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. और क्योंकि एलिशा जो है एलिया के द्वारा वस्त्र रूपी अभिषेक को प्राप्त किया। ఛాయలో వస్త్రం యొక్క అభిషేకము, और छाया में जो है वस्त्र का अभिषेक किया गया। నిజ స్వరూపంలో కూడా వస్త్రం యొక్క అభిషేకం. और निज स्वरूप में भी वस्त्र का अभिषेक है। అదే ప్రకటన 19వ అధ్యాయం. और वही प्रकाशित वाक्य 19 अध्याय है। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇక్కడ देखिए यहाँ पे వర్తమానము వినటమే మనకు అభిషేకము. संदेश को सुनना ही हमारे लिए अभिषेक है। నమ్ముతారా ఈ కార్యాన్ని? क्या आप विश्वास कर सकते हैं? మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు, आप यहाँ बैठकर वचन सुन रहे हैं కానీ ఆ వాక్యం వినటమే అభిషేకము. और ये वचन सुनना ही अभिषेक है। వర్తమానం వినటమే అభిషేకము. संदेश को सुनना ही अभिषेक है। హల్లెలూయా. हालेलुया। చూడండి, దేవుడు 3 ఆజ్ఞలు చేయమని చెప్పాడు ఆయన. और यहाँ पर एलिया को 3 आज्ञाओं को करने के लिए कहा। ఒకటి ఏలియాని అభిషేకించమన్నాడు, एक एलिशा ఎలీషాని అభిషేకించమన్నాడు. एलिशा का अभिषेक करने को कहा। 2 హజాయేల్ని అభిషేకించమన్నాడు. और दूसरा हजायल को जो है अभिषेक करने को 3 कहा। యోహుని అభిషేకించమన్నాడు. और तीसरा याहू को अभिषेक करने को कहा। రెండో కార్యము जो दूसरा कार्य है ఎలీషా చేస్తున్నాడు. एलिशा कर रहा है। ఏం చేస్తున్నాడు? एलिशा क्या कर रहा है? ఆ హజాయేల్ని అభిషేకిస్తున్నాడు. और हजायल को जो है अभिषेक कर रहा ఎలా అభిషేకిస్తున్నాడు అంటే, है। और कैसे अभिषेक कर रहा है? ఒక నూనె తీసుకెళ్లి పోయిట్లా. और देखिए तेल ले जाकर नहीं उंडेल रहा है। మొదటి రాజులు पहला राजा 19వ అధ్యాయము 19 अध्याय ఒక్క నిమిషం 19 కాదు సార్, 2వ రాజులు 8వ అధ్యాయము और दूसरा राजा 8 अध्याय 7వ వచనం చదువుదాం. 7 से हम पढ़ेंगे। 7 నుంచి 15 దాకా చదివేసి 7 से 15 तक मैं पढ़ता हूं। 2 राजा 8 अध्याय उसकी 7 से। एलिशा दमिश्क को गया और जब आराम के राजा बेन्हद को जो रोगी था यह समाचार मिला परमेश्वर का भक्त यहाँ भी आया है, तब उसने हजायल से कहा, भेंट लेकर परमेश्वर के भक्त से मिलने को जा और उसके द्वारा यहोवा से यह पूछ, क्या बेन्हद जो रोगी है वह बचेगा कि नहीं। तब हजायल भेंट के लिए दमिश्क की सब उत्तम उत्तम वस्तुओं से 40 ऊंट लदवाकर उससे मिलने को चला और उसके सम्मुख खड़ा होकर कहने लगा, तेरे पुत्र आराम के राजा बेन्हद ने मुझे तुझसे यह पूछने को भेजा है, क्या मैं जो रोगी हूं तो बचूंगा कि नहीं। एलिशा ने उससे कहा, जाकर कह तू निश्चय बच सकता। तो भी यहोवा ने मुझ पर प्रकट किया है कि वह निसंदेह मर जाएगा। और वह उसकी और टकटकी बांध कर देखता रहा यहाँ तक कि वह लज्जित हुआ और परमेश्वर का भक्त रोने लगा। तब हजायल ने पूछा, मेरा प्रभु क्यों रोता है? उसने उत्तर दिया, इसलिए कि मुझे मालूम है कि तू इज़राइल पर क्या क्या उपद्रव करेगा। उनके गढ़ वाले नगरों को तू फूंक देगा, उनके जवानों को तू तलवार से घात करेगा, उनके बाल बच्चों को तू पटक देगा और उनकी गर्भवती स्त्रियों को तू चीर डालेगा। हजायल ने कहा, तेरा दास जो कुत्ते सरीका है वह क्या है कि ऐसा बड़ा काम करे। एलिशा ने कहा, यहोवा ने मुझ पर यह प्रकट किया है कि तू आराम का राजा हो जाएगा। तब वह एलिशा से विदा होकर अपने स्वामी के पास गया और उसने उससे पूछा, एलिशा ने तुझसे क्या कहा? उसने उत्तर दिया, उसने मुझसे कहा कि बेन्हद की निसंदेह बचेगा। दूसरे दिन उसने रजाई को लेकर जल में भिगो दिया और उसको उसके मुंह पर ऐसा ओढ़ दिया कि वह मर गया। तब हजायल उसके स्थान पर राज्य करने लगा। అయిపోయింది. हो गया। హజాయేల్ని అభిషేకించేశాడు. देखे हजायल का अभिषेक कर दिया। ఇందులో ఎక్కడైనా నూనె తీసుకెళ్లి పోసాడా? यहाँ पर क्या किसी प्रकार का तेल उस पर डाला? ఎలా అభిషేకించాడు? कैसे अभिषेक किया? దేవుని చిత్తాన్ని హజాయేల్తో మాట్లాడాడు. और परमेश्वर की जो योजना है उसको उसने हजायल से बात किया।
ఏమంటున్నాడంటే क्या बता रहा है? హజాయేలు हजाएल, నువ్వు రాజు అవుతావు, तू राजा बनेगा, నువ్వు అనేక మంది ఇశ్రాయేలును చంపుతావు, तू बहुत से इजरायलियों को मार डालेगा, భవిష్యత్తులో నువ్వు రాజు అవుతావు, भविष्य में तू राजा बनेगा, నేను చూస్తున్నాను मैं देख रहा हूँ। అని చెప్పాడు ఆయన. और उसने कहा, అదే అభిషేకం. और वही अभिषेक है। బయలుపరచబడిన దేవుని చిత్తము అభిషేకము. और जो प्रकट होता है, जो दिखाई देता है परमेश्वर की ओर से, और उसको प्रकट करना ही अभिषेक है। బయలుపరచబడిన దేవుని వర్తమానము అభిషేకము. और परमेश्वर के द्वारा जो वचन संदेश आया है, जो प्रकट हो रहा है, वही अभिषेक है। భవిష్యత్తులో నువ్వు రాజు అవుతావు, भविष्य में तू राजा होगा, ఆ చెప్పటమే అభిషేకం అయిపోయింది. वो बताना ही अभिषेक हो गया। భవిష్యత్తులో మీరు ఎత్తబడతారు. भविष्य में आप उठाए जाएंगे। ఇదేమవుతుంది? ये क्या है? అభిషేకం అవుతుంది. ये अभिषेक होता है। మీరు వాక్య వధువై ఉన్నారు. आप दुल्हन रूपी वचन है। ఏమవుతుంది అది? वो क्या होगा? అదే అభిషేకము. वही अभिषेक है। వర్తమానం వినటమే అభిషేకము. संदेश को सुनना ही अभिषेक है। వాక్యం బయలుపరచబడటమే అభిషేకము. और वचन का प्रकाशन मिलना ही अभिषेक है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నాము? यहाँ बैठकर हम क्या कर रहे हैं? ఇంత ఎండలో మనం ఎందుకు కష్టపడుతున్నాము? इतने धूप में हम क्यों तकलीफ ఈ उठा रहे हैं? చెమటలో ఎందుకు ఉంటున్నాము? पसीने में हम क्यों बैठे हैं? అభిషేకం కోసమే ఇక్కడ ఉన్నాము మనము. अभिषेक के लिए हम यहाँ बैठे हैं। హల్లెలూయా. हालेलुया। వర్తమానం బయలుపరచబడటమే అభిషేకము. और संदेश का प्रकट होना ही अभिषेक है। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఆ వర్తమానాన్ని హజాయేలుకి దేవుడు ఆ ఎలీషా బయలుపరిచాడు. और देखिए हजाएल के ऊपर में उस संदेश को जो एलिया को दिया गया था, वो एलीशा ने उस पर प्रकट किया। చూడండి, ఎలీషా హజాయేలు हजाएल వచ్చిన వర్తమానాన్ని और जो संदेश आया, ఆమేన్ చెప్పాడు. आमीन बोला। ఆమేన్. उसने आमीन बोला। అవిశ్వాసి వాడు, देखिए वो एक अविश्वासी है దేవుని ఎరగనోడు వాడు. और वो परमेश्वर को नहीं जानता है, కానీ लेकिन మెసేజ్ వచ్చినప్పుడు जब संदेश आया, ఆమేన్ అని చెప్పాడు. आमीन बोल दिया। వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళాడు. और वो अपने राजा के पास गया ఆయన రాజును చూస్తున్నాడు. और राजा को देख रहा है। మెసేజ్ నాకేం చెప్పింది? संदेश मुझे क्या बताया? నేను రాజుని, मैं राजा हूँ, వాడు రాజు కాదు. वो राजा नहीं है। నమ్మాడు, ఆమేన్ చెప్పేశాడు. और उसने विश्वास किया और आमीन कह दिया। అంతే, గుడ్డ తీసుకెళ్లి మేదేసేసాడు. और उसके बाद एक तकिया ले जाके पानी में भिजोकर उसे मार डाला వాడు చచ్చిపోయాడు. और मर गया ఈడు రాజు అయిపోయాడు. और वो राजा बन गया। ఎలా బయలుపాటు వచ్చింది వాడికి? कहाँ से ये प्रकाशन आया? ఎలీషా చెప్పాడు. क्योंकि एलीशा ने बोला है। ఒక అన్యుడే అంత ధైర్యంగా ఉంటే, देखिए एक अन्य जाति का व्यक्ति ही इतने धैर्य से उस कार्य को ఏర్పరచబడిన వధువు ఇంకెంత బలంగా ఉండాలి? और ये जो चुनी हुई दुल्हन है, उससे और कितना ताकतवर होना चाहिए। ఈ ఏలియా చెబుతున్నాడు, ये एलिया हमसे कह रहा है, మీరే వధువు అయి ఉన్నారు, आप ही दुल्हन हो, మీరే గొర్రెపిల్ల భార్య అయి ఉన్నారు, तुम ही उस मेमने की पत्नी हो, ఎత్తబడి వధువు మీరే, उठाए जाने वाली दुल्हन तुम ही हो। మత శాఖల నుంచి బయటకు వచ్చిన చిన్న మంద, और उन संस्थाओं से बाहर आई छोटी सी झुंड, భయపడమాకండి, मत डरो, మీకు రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉంది. परमेश्वर को ये भाया है कि तुम्हें एक राज्य दे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ ఏలియా దుప్పటి इसलिए वो जो अभिषेक एलिया वाला का जो चादर है वो अभिषेक है। హల్లెలూయా. हालेलुया। వస్త్రమే అభిషేకమై ఉన్నది. वस्त्र जो है वो अभिषेक है। ఎందుకు ఏలియా దుప్పటి అంటున్నాం? क्यों हम एलिया का चद्दर कह रहे हैं? వస్త్రమే అభిషేకము గనక. क्योंकि वस्त्र ही अभिषेक है। హల్లెలూయా. हालेलुया। అదే అభిషేకాన్ని वही जो अभिषेक है, ప్రకటన 19లో దేవుడు గొర్రెపిల్ల భార్యకి ఇస్తున్నాడు ఆయన. और वहीं पर प्रकाशित वाक्य 19 में जो वस्त्र है वो मेमने की दुल्हन को दे रहा है। హల్లెలూయా. हालेलुया। ఇంతకీ ఏంటా వస్త్రం? आखिर वो वस्त्र है क्या? మనల్ని అభిషేకించే వస్త్రం ఏంటి? हमारा जो अभिषेक करता है वो वस्त्र क्या है? ప్రభువుకి ఏ వస్త్రం కలిగి ఉందో देखिए प्रभु के पास जो वस्त्र है, అదే వస్త్రం మనకిస్తున్నాడు దేవుడు. और वही वस्त्र वो हमें दे रहा है। ప్రభువుకి ఏ వస్త్రం కలిగి ఉంది? और प्रभु के पास कौन सा वस्त्र है? థియోఫనీ. थियोफेनी है। హల్లెలూయా. हालेलुया। అదే వస్త్రాన్ని ఎవరికి ఇస్తున్నాడు ఆయన? और वही वस्त्र वो किसे दे रहा है? మనకిస్తున్నాడు ఆయన. हमें दे रहा है।
హల్లెలూయా ఆ हालेलुया। అభిషేకం ఇస్తేనే जब वो अभिषेक देगा వాక్యం నీకు అర్థమయ్యేది, तभी आप ये वचन समझ దేవుని सकते చిత్తం నువ్వు తెలుసుకునేది, हैं और परमेश्वर की क्या इच्छा है आप जान सकते हैं దేవుని కొరకు నువ్వు జీవించేది. और परमेश्वर के लिए आप जी पाएंगे। హల్లెలూయా. हालेलुया। చూడండి, వస్త్రం అంటే ఏంటి? वस्त्र यानी क्या? ఇప్పుడే చెప్పాను నేను, अभी मैंने कहा ఇప్పుడు చెప్పాను నేను, अभी बताया मैं థియోఫనీ. थियोफनी। హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తు కలిగిన వస్త్రం ఏంటంటే यीशु मसीह के पास कौन सा वस्त्र है? థియోఫనీ. थियोफनी वस्त्र है। 2 కొరింథీ 2 कुरिन्थियों 5వ అధ్యాయము 5 अध्याय। కొద్దిగా లోతుకి వెళ్తున్నామా? परवाले లోతు ఎక్కువైందా? परवाले 2 కొరింథీ 5వ అధ్యాయము 2 कुरिन्थी 5 अध्याय 1 నుంచి చదువు. 1 से हम पढ़ते हैं। क्योंकि हम जानते हैं कि जब हमारा पृथ्वी पर का डेरा सरी का घर गिराया जाएगा तो हमें परमेश्वर की ओर से स्वर्ग पर एक ऐसा भवन मिलेगा जो हाथों से बना हुआ घर नहीं परंतु चिरस्थायी है। పరలోకమందు మనకు ఒక గుడారం ఉందంట. देखिए स्वर्ग में हमारे लिए एक घर है। ఈ గుడారం శిథిలమైపోయినా जब ये घर गिराया जाएगा మరొక గుడారము పరలోకంలో ఉందంట మనకి. और एक भवन जो है हमारा स्वर्ग में है, దాన్ని కట్టింది దేవుడే. उसको परमेश्वर ने अपने हाथों से बनाया है। ఏంటి ఆ గుడారము? क्या है वो घर? क्या है वो घर? बोलिए। ఓకే, దేవుడు మన దీవించును प्रभु గాక. आप लोगों को आशीषित నేను करे। ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్పాలా స్పీడ్గా. जब मैं प्रश्न पूछूं आप तुरंत बताइए। ఆ థియోఫనీ అదే గుడారం మనకి. और वो थियोफनी ही हमारा घर है। ఆ థియోఫనీ ఎలా కనపడుతుంది? और वो थियोफनी कैसे दिखता है? ఏ రూపంలో ఉంటుంది? किस रूप में वो दिखाई देता है? 2వ వచనం చదవండి. दूसरा जो वचन है उसको हम पढ़ते हैं। इसमें तो हम करहाते और बड़ी लालसा रखते हैं कि अपने स्वर्गीय घर को पहन ले कि इसके पहनने से हम नंगे ना पाए जाएं। यहाँ तक सत्य थी। అంటే మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించిన వారముగా కనపడదు అని ఉంటుంది. ఉందా? కింద ఉంది. చదువు. మూడులో మూడు దీని- చదవండి. దీని. మనకి 2, ఎక్కడ మూడు? వాళ్ళకి 3. इसके पहनने से हाँ। हम नंगे ना पाए जाएं। थियोफनी को यदि हम पहनेंगे तो हम नंगे नहीं पाए जाएंगे। అది ఎలా కనపడుతుందంట? अब वो कैसे दिखाई दे रहा है? వస్త్రముగా కనపడుతుందంట. वस्त्र जैसा दिखाई दे रहा है। వస్త్రం ఏంటి? वस्त्र क्या है? థియోఫనీ. थियोफनी। అభిషేకం ఏంటి? अभिषेक क्या है? వస్త్రమై ఉంది. वस्त्र है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसीलिए ఈ రోజు మనకిస్తున్న అభిషేకము और आज जो परमेश्वर हमें अभिषेक दे रहा है మెస్సియా నుంచి మనకిస్తున్నాడు అభిషేకం. और वो मसीहा से हमें दे रहा है। యేసుక్రీస్తు నుంచి అభిషేకం ఇస్తున్నాడు. यीशु मसीह में से हमें अभिषेक दे ఆయన रहा है। ఏమి ఇస్తున్నాడంటే మనకి, वो हमें क्या दे रहा है? ఆయన ఏ థియోఫనీని కప్పుకున్నాడో, उसने जिस थियोफनी को ओढ़ा है ఆయన ఏ థియోఫనీని కలిగి ఉన్నాడో और जो उसने जिस थियोफनी को ఆ पाया है, థియోఫనీ మనకిస్తున్నాడు ఆయన. वो थियोफनी वो हमें दे रहा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి వస్త్రం యొక్క అభిషేకం అంటే ఏంటంటే वस्त्र का अभिषेक का मतलब क्या है? అది థియోఫనీ అభిషేకము. और वही थियोफनी का अभिषेक है। హల్లెలూయా. हालेलुया। చూడండి, ప్రవక్త ఒక కార్యాన్ని చెప్పాడు. देखिए नबी एक बात को बोले हैं ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆయనతో పాటు ఇలా కూర్చొని ఉన్నారంట. और एक दिन एक पास्टर नबी जी के साथ बैठे हुए थे కొంతమంది పాస్టర్లు ఆయనతో పాటు కూర్చొని ఉన్నారు. और कुछ पास्टर्स ऐसे ही नबी के साथ बैठे हुए थे ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి और एक पास्टर के पास जाकर ఆయన అంటున్నాడు, ప్రవక్త, और नबी कह रहे हैं నీకు ఇప్పుడు సంతోషంతో కేకలు వేయాలని ఉంది కదా? और जाके नबी ने कहा तुम्हें इस समय आनंद से उछलने का मन कर रहा है ना? నువ్వు దేవుని స్తుతించాలని ఉంది కదా? और तुम्हारे मन में प्रभु को स्तुति करने की इच्छा हो रही है ना? అవునన్నాడు ఆయన. उसने कहा हाँ। నీకెట్లా తెలుసు? आपको कैसे पता? నీ థియోఫనీ నిన్ను తాక్కుంటా వెళ్ళింది. तुम्हारा जो थियोफनी है इस समय तुमको छू कर गया है। హల్లెలూయా. हालेलुया। మన థియోఫనీ మనల్ని తాకినప్పుడు, जब हमारा थियोफनी हमें छुएगा, ఆ అభిషేకం మనం పొందినప్పుడు जब वो अभिषेक को हम पाते हैं మనకి సంతోషం వస్తుంది. हमारे अंदर आनंद आता है। మనకి పాటలు వస్తాయి బయటికి. तब हम गाना गाते हैं।
మనకి ఆరాధన బయటకు వస్తుంది. और तब हम इसकी स्तुति करते हैं, ఎందుకంటే क्योंकि థియోఫనీ నిన్ను తాకుతా పోతుంది. और थियोफनी तुम्हें छू कर गया है। ఏంటో థియోఫనీ? क्या है वो थियोफनी? యేసుక్రీస్తు దుప్పటి. और यीशु मसीह का वो चद्दर। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఆ ఏలియా దుప్పటి ఎలీషా మీదకి ఎలాగెళ్ళిందో, और एलिया का जो चद्दर है एलीशा के ऊपर में जैसा गया, ఈ రోజు యేసుక్రీస్తు దుప్పటి और आज यीशु मसीह का चद्दर ఈ మన మీదకి దేవుడు పంపించాడు ఈ రోజు. वस्त्र जो है हमारे लिए भेजा है उसने। హల్లెలూయా. हालेलुया। ఆ వస్త్రం నిన్ను తాకినప్పుడు, जब ये वो वस्त्र जब आपको छूता ఆ है, థియోఫనీ నిన్ను తాకినప్పుడు वो थियोफनी हमें छूता है, బయలుపాటు వస్తుంది నీకు. प्रकाशन आपको मिलेगा, పైనుంచి వచ్చే జ్ఞానం వస్తుంది నీకు. ऊपर से स्वर्ग का ज्ञान आपको मिलेगा, నీకు స్వస్థత వస్తుంది, आपको चंगाई मिलेगी, నీకు విశ్వాసం వస్తుంది, आपका विश्वास आएगा, నీకు సంతోషం వస్తుంది, आपके अंदर आनंद నీకు आएगा, పాటలు వస్తాయి బయటికి. పాటలు, సాంగ్స్. और आप गीत गाएंगे హల్లెలూయా. आनंद से। हालेलुया। ఒకసారి పేతురు एक बार पतरस యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. यीशु मसीह से बात कर रहा है। ప్రభు అడుగుతున్నాడు, प्रभु पूछ रहा है, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? मेरे विषय में तुम क्या सोचते हो? యేసుక్రీస్తు అంటున్నాడు, यीशु मसीह कह रहे हैं, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? यीशु मसीह पतरस से कह रहे हैं, मेरे विषय में तुम क्या सोचते हो? ఆ మాట అడగంగానే और जब उस बात को पूछे, అందరూ ఏదేదో చెప్పారు. और बहुत से लोगों ने कुछ बोला, అయ్యా నిన్ను ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు, और किसी ने कहा तुम्हें नबियों में से कोई ये कह रहे हैं, ఏషియా అనుకుంటున్నారు, कोई एशिया सोच रहे हैं, ఇర్మియా అనుకుంటున్నారు, कोई एर्मिया कह रहा है, రకరకాలుగా అనుకుంటున్నారు. कुछ जैसा उनके विचार में है वो कह रहे हैं। వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అనవసరం. देखो वो क्या कह रहे हैं, పేతురు నువ్వేమనుకుంటున్నావు? वो क्या कह रहे हैं उससे मेरे को मतलब नहीं। पतरस तू मेरे बारे में क्या सोचता है? అప్పుడు పేతురు నిలబడి యేసుక్రీస్తు వైపు చూస్తున్నాడు. और पतरस उठा और यीशु मसीह की ओर देख रहा है, పేతురు పక్కన థియోఫనీ నించొని ఉంది. और पतरस के बाजू में थियोफनी खड़ा ఇప్పుడు था। ఆన్సర్ చెప్పాలి. अब उत्तर बताना है। థియోఫనీ పేతురులోకి వచ్చేసింది. और थियोफनी पतरस के अंदर आ गया, అంతే. बस। పేతురికి పైనుంచి జ్ఞానం వచ్చింది. और जैसे थियोफनी अंदर आ गया, पतरस के अंदर स्वर्ग से ज्ञान आ गया। అప్పుడు ఆయన అంటున్నాడు, तब वो कह रहा है, అయ్యా నువ్వు ఎవరో కాదు, तू कोई और नहीं, సజీవుడకు దేవుని కుమారుడిగా వచ్చిన जीवित परमेश्वर का, సజీవుడకు దేవుని కుమారుడిగా వచ్చిన క్రీస్తువు నువ్వు. तो जीवते परमेश्वर का पुत्र मसीह है। యేసుక్రీస్తు ఇట్లా చూశాడు, और यीशु मसीह ऐसा देखा, నా అభిషేకం నీలో పనిచేస్తుంది. मेरा जो अभिषेक है अब तेरे अंदर काम कर रहा है। హల్లెలూయా. हालेलुया। పైనుంచి వచ్చిన జ్ఞానం నీలో పనిచేస్తుంది. स्वर्ग से आया हुआ ज्ञान तुझ में काम कर रहा है। సీమోను బర్యోను ధన్యుడు. शिमोन बरयोन के पुत्र तू धन्य है। రక్త మాంసాలు దీన్ని నీకు చెప్పలేదు, देखे तेरा मांस और लहू ने इसे नहीं बताया, ఏ మనిషి దీన్ని నీకు చెప్పలేదు, देखो कोई मनुष्य ने तुझे ये बात नहीं बताई, బైబిల్ ట్రైనింగ్ మాస్టర్ నీకు దీన్ని చెప్పలేదు, बाइबल ट्रेनिंग का मास्टर ने तुझे नहीं बताया, లెక్చరర్ నీకు దీన్ని చెప్పలేదు, लेक्चरर ने तुम्हें इसे नहीं बताया, పరలోకమందున తండ్రి स्वर्ग में जो मेरा पिता है దీన్ని నీతో మాట్లాడాడు. वही डायरेक्ट तुझसे बात किया है। హల్లెలూయా. हालेलुया। ఆ తండ్రి మాట్లాడితే जब पिता बात करता है, ఈ చెవులు వినలేవు, देखिए ये कान नहीं सुन सकते, థియోఫనీ చెవులు ఉంటాయి. थियोफनी वाला कान सुनते हैं। హల్లెలూయా. हालेलुया। మళ్ళీ కాసేపటికి ఆయన బయటకు వచ్చేసింది థియోఫనీ. और थियोफनी थोड़ी देर बाद बाहर निकल गया। బయటికి రాగానే जैसे ही बाहर आ गया, ఆయన సముద్రం మీద వెళ్తున్నాడు. और वो समंदर में वो जा रहे थे, ఆ దెయ్యాలన్నీ ఆయన్ని ముంచి చంపాలనుకున్నాయి. और वो जितनी भी दुष्ट आत्माएं हैं उसे डुबाकर मारना चाहे, వాళ్ళు భయపడిపోయారు. और वे डर गए, ఆయన్ని తట్టి పైకి లేపారు. और वो सब उसको उठाए, అయ్యా మునిగిపోతున్నాము, प्रभु हम सब डूब रहे हैं, సహాయం చేయండి. मदद कीजिए। ఎప్పుడైతే సహాయం చేయమన్నాడో जैसे ही उसने कहा मदद వాళ్ళందరూ అడిగినప్పుడు कीजिए, और उसने जब पूछा, యేసుక్రీస్తు పైకి లేచాడు, और यीशु मसीह उठा, సముద్రాన్ని గద్దించాడు, और समंदर को डांटा, గాలిని గద్దించాడు, हवा को डांटा, వర్షం ఆగిపోయింది, और बारिश रुक गई, గాలి ఆగిపోయింది, हवा रुक गया, సముద్రం సైలెన్స్ అయిపోయింది. और समंदर जो है शांत हो गया। పేతురు అంటున్నాడు, और ఈయన ఎవరో అంటున్నాడు. पतरस कह रहा है ये कौन है? ఇందాకేమన్నాడు, थोड़ी देर पहले क्या నువ్వు बोला? క్రీస్తువి అన్నాడు. उसने कहा तू मसीह है। ఇప్పుడు అల్లాపోతున్నాడు. अब नहीं बोल पा रहा है, థియోఫనీ దూరంగా ఉంది. क्योंकि थियोफनी दूर है।
హల్లెలూయా. हालेलुया। మీరు చర్చిలో ఉన్నప్పుడు जब आप चर्च में रहते हैं అన్ని వదిలిపెట్టేసి सब छोड़कर వాక్యమే కావాలనిపిస్తుంది. और ऐसा लगता है कि बस वचन में ही जिए, ఎందుకంటే क्योंकि థియోఫనీ దగ్గరకు వచ్చేస్తుంది మీకు. थियोफनी आपके करीब आ जाता है। హల్లెలూయా. हालेलुया। బయటికి వెళ్ళంగానే ऐसे ही आप बाहर जाते हैं, బైబిల్ చదవలేము, बाइबल नहीं पढ़ सकते, ప్రార్థన చేయలేము, प्रार्थना नहीं कर सकते, వాక్యం చదవలేము, और वचन नहीं पढ़ सकते, వర్తమానం చదవలేము, संदेश नहीं पढ़ सकते, థియోఫనీ దూరం వెళ్ళిపోతుంది. क्योंकि थियोफनी दूर चला जाता है। హల్లెలూయా. हालेलुया। ప్రవక్త అంటున్నాడు, नबी कह रहे हैं ఈ రోజు आज మన థియోఫనీ हमारा थियोफनी 2 అడుగుల దూరంలో ఉందంట. दो कदम की दूरी पे है। हमारा थियोफनी हमारे 2 कदम दूरी पे खड़ा है। ఎందుకంటే क्योंकि నిన్ను శాశ్వతంగా నీలోకి వచ్చేయడానికి. क्योंकि आपके जीवन में हमेशा के लिए वो आना चाहता है। హల్లెలూయా. हालेलुया। దగ్గరకు వచ్చేసింది. बहुत करीब आ गया है। అందుకే మనకి వాక్యం తెరవబడుతుంది. इसीलिए आज हम वचन को समझ पा रहे हैं వాక్యం అర్థం చేసుకోగలుగుతున్నాం. और इसीलिए हम संदेश को समझ पा रहे हैं, మత శాఖల కన్నా మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. और आज जो संस्था है उनसे भी ज्यादा हम लोग आनंदित हो रहे हैं, దేవుని ఆత్మను అనుభవించగలుగుతున్నాం. क्योंकि परमेश्वर की आत्मा का अनुभव हम कर पा रहे हैं, ప్రత్యక్షతను పొందగలుగుతున్నాం. उस प्रकाशन को हम पा रहे हैं। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఈ అభిషేకం వచ్చినప్పుడు, जब ये अभिषेक आता है, ఈ వస్త్రం యొక్క అభిషేకం వచ్చినప్పుడు, जब ये वस्त्र का अभिषेक आता है, వస్త్రం యొక్క అభిషేకానికి ఇంకో పేరు చెప్పాను నేను. देखिए वस्त्र के अभिषेक का और एक नाम बताया मैंने, ఏంటది? क्या है वो? థియోఫనీ అభిషేకం. थियोफनी का अभिषेक। హల్లెలూయా. हालेलुया। ఏంటా వస్త్రము? क्या है वो वस्त्र? ఏలియా దుప్పటి. एलिया का चद्दर। హల్లెలూయా. हालेलुया। ఏలియా దుప్పటి एलिया का जो चद्दर ఎలీషా మీదకి వచ్చినట్టుగా जब एलिशा में आया, ఈ రోజు आज యేసుక్రీస్తు దుప్పటి यीशु मसीह का जो ఆయన चद्दर భార్య మీదకి వస్తుంది ఈ రోజు. उसकी पत्नी के ऊपर आ रहा है। హల్లెలూయా. हालेलुया। ఈ అభిషేకం వచ్చినప్పుడు जब ये अभिषेक आता है ఏం జరిగిద్దంటే, क्या होता है? మొదటి యోహాను पहला यूहन्ना 2వ అధ్యాయము 2 अध्याय 27వ వచనం. 27। అందరు దీన్ని सभी निकालिए, पेज नंबर 334, 334। निकाल लिए? ठीक है। परंतु तुम्हारा वह अभिषेक जो उसकी ओर से किया गया तुम में बना रहता है, और तुम्हें इसका प्रयोजन नहीं कि कोई तुम्हें सिखाए, वरन जैसे वह अभिषेक जो उसकी ओर से किया गया तुम्हें सब बातें सिखाता है, और यह सच्चा है, झूठा नहीं, और जैसा उसने तुम्हें सिखाया है वैसे ही तुम उसमें बने रहते हो। ఓకే. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము परंतु तुम्हारा अभिषेक जो उसकी ओर से किया गया, ఎవరి వల్ల పొందామంట? हमने किसकी ओर से वो अभिषेक पाया? మన ఏలియా ద్వారా. हमारा जो एलिया है उसके द्वारा। ఎవరు మన ఏలియా? कौन है हमारा एलिया? లార్డ్ జీసస్ క్రైస్ట్. प्रभु यीशु मसीह। హల్లెలూయా. हालेलुया। ఆయన వల్ల మనం పొందిన అభిషేకము उसके द्वारा जो हमने अभिषेक पाया అదేం है, చేస్తుందంటే, वो क्या कर रहा है? ఆ అభిషేకం మనం పొందినప్పుడు जब वो अभिषेक हम पाते हैं, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంట. हमें और कोई बताए इसका प्रयोजन नहीं है, మన లోపలే తెలుస్తుంది, हमारे अंदर ही हमें पता ఈ चलता వర్తమానం సత్యమై ఉంది. है ये संदेश सच्चा है। హల్లెలూయా. हालेलुया। వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం देखिए उन्हें कोई बताए इसका प्रयोजन नहीं है, ఎందుకంటే क्योंकि లోపల अंदर में అభిషేకము బోధిస్తున్నది. हमारे अंदर में अभिषेक हमारे लिए प्रचार कर रहा है। లోపల अंदर में ఏలియా దుప్పటి एलिया का जो चद्दर है బోధిస్తున్నది. वो हमें सिखा रहा है। ఏం బోధిస్తుందంట? क्या सिखा रहा है? అది అన్నిటి గురించి మీకు బోధించున్న ప్రకారముగాను. और वो तुम्हें सब बातें सिखाता है। దేని గురించి బోధిస్తుందంట? किसके विषय में सिखा रहा है? అన్నిటి గురించి. सब बातें, ఏదో ఒకటి కాదు. एक विषय नहीं, చర్చికి వెళ్ళేదే కాదు, चर्च आना ही नहीं, ఏ ఉద్యోగం చేయాలి, कौन सी नौकरी करना ఏ है, విధంగా దేవునికి ఇష్టడిగా ఉండాలి, कैसे प्रभु को ఎలా पसंद करना మాట్లాడాలి, है, कैसे बात करना ఎలా है, జీవించాలి, कैसे जीना है, ఏ విధంగా ఆలోచించాలి, किस प्रकार से सोचना ఏ విధంగా నడవాలి, है, किस प्रकार से चलना है, అన్నిటి గురించి सब बातें। ఆ దుప్పటి నీ లోపల బోధిస్తుందంట. और वो चद्दर आपके अंदर में आपको सिखाता है। ఎంతమంది దగ్గర ఆ దుప్పటి ఉంది? आज कितने लोगों के पास वो चद्दर है?
హల్లెలూయా. हालेलुया। ఆ దుప్పటి నీ లోపల ఉంటే वो चद्दर यदि आपके अंदर होगा, ఎవరు నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరంలా, कोई भी आकर आपको सिखाने या बुद्धि ज्ञान देने की जरूरत ఎవరు नहीं నీకు है, సరి చేయాల్సిన అవసరంలా, कोई आके आपको ठीक करे इसकी जरूरत नहीं నీ है। అంతట నీవే నిలబడతావు. आप अपने आप से खड़े हो जाओगे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ అభిషేకం మన లోపలికి వచ్చినప్పుడు जब वो अभिषेक हमारे अंदर आ అది ఒక जाएगा, జ్ఞానంగా वो మారుతున్నది. एक ज्ञान के रूप में बदल जाता है। చూడండి, ఎలీషాకి అభిషేకం ఇచ్చినప్పుడు, जब एलिशा को वो अभिषेक किया गया, ఎలీషాకి ఆ దుప్పటి కప్పినప్పుడు जब एलिशा को वो चद्दर ओढ़ा गया, ఏమీ చెప్పకుండానే कुछ भी नहीं बताया, ఎలీషా ఏం చేస్తున్నాడంటే एलिशा क्या कर रहा है ఆయన ఏం చేయాలో దాన్ని చేయడానికి వెళ్తున్నాడు. और उसे क्या करना है, उसे करने के लिए वो आगे बढ़ गया। ఆయన ఏం చేయాలి? वो क्या करना है, उसे హజాయేల్ దగ్గరికి వెళ్ళాలి, उसे हजाइल के पास जाना है, హజాయేల్ని అభిషేకించాలి. हजाइल का अभिषेक करना है। ఏలియా ఎప్పుడు చెప్పలేదు. देखिए एलिया कभी भी एलिशा ఎవరు से नहीं చెప్పారు बोला। ఆయనకి? ఎవరు చెప్పారు ఆయనకి? किसने फिर एलिशा को बोला? ఈ అభిషేకమే బోధించింది. देखिए उसका जो अभिषेक है उसी ने एलिशा को ये बताया कि हजायल का अभिषेक करना है। హల్లెలూయా. हालेलुया। దాని తర్వాత उसके बाद ఆయన वो ఎలీషా एलिशा తన దగ్గర ఉన్న శిష్యుల్లో और उसमें जो उसका एक शिष्य है, ఒక శిష్యుని పిలిచాడు. उसके एक शिष्य को बुलाया ఇదిగో ఈ నూనె తీసుకో, और ये जो तेल है उसे ले దీన్ని తీసుకొని వెళ్ళి और इसे ले जाकर, అక్కడ యోహు అని ఒక ఆయన ఉంటాడు, और वहां यहू करके एक व्यक्ति होगा, ఆయన నెత్తి మీద పోసేయి, उसके सर में डाल दे, అడగమాక పోయినా వద్దని. और उस जाके मत पूछना डालूं या नहीं डालूं। అర్థమవుతుందా? समझ रहे हैं? ఈ రోజు మనల్ని కూడా దేవుడు అడగడు, और आज भी प्रभु हमसे नहीं पूछेगा, సార్ మిమ్మల్ని రక్షించొచ్చా అని, और ये नहीं पूछेगा सर क्या मैं आपका उद्धार करूं, సార్ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళొచ్చా, सर क्या मैं आपको स्वर्ग ले जा सकता हूं, ప్రవక్త దేవుడు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా? क्या परमेश्वर ने आपसे कोई परमिशन लिया? దేవుడు తీసుకోడు. वो नहीं लेगा, ఎందుకంటే क्योंकि జగత్తు పునాది వేయబడక ముందే जगत की उत्पत्ति से पहले క్రీస్తుల వల్ల ఎన్నుకున్నాడు ఆయన. मसीह में हमें चुन लिया उसने। హల్లెలూయా. हालेलुया। అసలు మనల్ని ఆయన కొనుక్కున్నాడు. वो हमें खरीद लिया है, ఆయనే కొనుక్కున్నాడు. वही हमें खरीद लिया है। మనందరం ఆయన వాళ్ళమే, हम सब उसी के हैं। కానీ లోకంలోకి వచ్చి తప్పిపోయాము. हम संसार में आए तो हम भटक गए, మళ్ళీ కొనుక్కున్నాడు ఆయన. और फिर उसने हमें खरीद लिया, చివరి రక్తపొట్టు వరకు కార్చి और अंतिम लहू का बूंद भी उसने हमारे लिए बहा कर మనల్ని కొనుక్కున్నాడు ఆయన. सबको उसने खरीद लिया है। ఎంతమందిని కొన్నాడు ఆయన? कितने लोगों को खरीदा है? నన్ను కొన్నాడు ఆయన. उसने मुझे खरीदा है। హల్లెలూయా. हालेलुया। మీరు ఒక కోడిని కొనుక్కురండి, आप एक मुर्गी को खरीद के लाइए, ఇంటికి వచ్చినాక घर आने के बाद, ఆ కోడి మీ ఇంటికి రాకుండా పక్కింటికి వెళ్తుంటే और अगर वो मुर्गी आपके घर में जब आप रखे, वो आपके घर के अंदर नहीं आकर पड़ोसी के घर यदि वो जाए, పక్క బజార్లోకి వెళ్తుంటే और पड़ोस के बाजार में यदि वो चला जाए, ఊరుకుంటావా? क्या आप चुप रहोगे? ఆయన వెనకాల పరిగెత్తుకుంటా పోయి और आप पीछे दौड़ के जाओगे, ఆ కోడిని తీసుకొచ్చి గంప కింద పెడతావు. और फिर उस मुर्गी को पकड़ के लाके टुकनी के नीचे दबा दो, ఎందుకంటే क्योंकि నేను కొనుక్కున్న దాన్ని. उसको आपने खरीदा है। ఒక కోడినే బయటికి వెళ్తానికి ఒప్పుకోకపోతే जब आप मुर्गी को ही बाहर जाने से आप पसंद नहीं कर रहे हैं, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనం. और यीशु मसीह अपने लहू से हमें खरीदा है इस कलीसिया को, మనం బయటికి వెళ్తే ఊరుకుంటాడు ఆయన? अगर हम बाहर जाएंगे तो वो चुप रहेगा? హల్లెలూయా. हालेलुया। నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. आपके पास अनुमति लेने की उसको जरूरत नहीं है। హల్లెలూయా. हालेलुया। ఒక దూడను కొనుక్కున్నాం మనము. और एक हमने बछड़े को దూడ खरीदा, దగ్గరికి వెళ్ళి और उस बछड़े के पास మీకు जाकर గడ్డి ఇవ్వచ్చా, మీకు గడ్డి ఇవ్వచ్చా అని పర్మిషన్ అడుగుతామా? क्या हम उस बछड़े से पूछेंगे कि तुझे मैं घास दूं? నీ దగ్గర పాలు తీయొచ్చా, क्या तेरी जो दूध పర్మిషన్ ఇస్తారా అని అడుగుతామా? क्या हम परमिशन लेंगे उससे? ఎందుకు అడగము? क्यों नहीं लेते? దాన్ని మనం కొనుక్కున్నాము. क्योंकि हमने उसे खरीदा है पैसा देके। హల్లెలూయా. हालेलुया। మన ప్రభు అయిన యేసుక్రీస్తు प्रभु यीशु मसीह మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ने हमें खरीदा है। హల్లెలూయా. हालेलुया। మన మీద అధికారం మనకి లేదు, देखिए हमारे ऊपर हमारा अधिकार नहीं है, మన మీద అధికారం ఆయనకు ఉంది. మన మీద అధికారం దేవునికి ఉంది. और हमारे ऊपर अधिकार परमेश्वर का है, प्रभु का है। హల్లెలూయా. हालेलुया। కానీ ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో और जब अभिषेक आया, అది ఒక జ్ఞానంగా మారుతుంది. और वो एक ज्ञान में बदल जाता है। ఆ జ్ఞానం ఏం మాట్లాడుతుందంటే, और वो ज्ञान क्या बात कर रहा है? యోబు దగ్గరికి వెళ్ళు, यहू के पास जा, శిష్యుడితో చెబుతున్నాడు ఆయన. और वो अपने एलिशा अपने शिष्य से कह रहा है ఆయన कि यहू के అభిషేకించు. पास- और जा उसे अभिषेक कर।
యోహుని ఎందుకు అభిషేకిస్తున్నాడు? यहू को क्यों वो अभिषेक कर रहा है? అహాబుని చంపటానికి. अहाब को मारने के लिए। యోహుని ఎందుకు అభిషేకిస్తున్నాడు? यहू को क्यों अभिषेक कर रहा है? యెజబెల్ని నాశనం చేయటానికి. यजेबेल को नष्ट करने के लिए। అహాబు పిల్లలందరినీ నాశనం చేయటానికి. अहाब के जितने बच्चे हैं सबको नष्ट करने के लिए। చూడండి, శపించబడిన వాళ్ళు నాశనం చేయటానికి. और जो श्रापित हैं उनको नष्ट करने के लिए। యోహు ఎవరు? यहू कौन है? బైబిల్ చదివేటప్పుడు बाइबल पढ़ते समय మనం కొంత లోతుగా చదవాలి. थोड़ा गहराई से पढ़ना चाहिए। అహాబు ఎవరు? अहाब कौन है? అమెరికా. अमेरिका है। యెజబెల్ ఎవరు? यजेबेल कौन है? ఆర్సిఎం చర్చ్. आरसीएम रोमन कैथोलिक चर्च। ఏలియా ఎవరు? एलिया कौन है? విలియం ఆరన్ బ్రన్హామ్. विलियम मेरिन ब्रनहम। యోహు ఎవరు? यहू कौन है? రష్యా. रूस है। हालेलुया। ఓకే. क्या समझे? కాబట్టి అవి ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. और इसीलिए वो घटनाएं अभी घट रही हैं। ఈ రష్యానే ये जो रशिया है వాటికన్ సిటీని నాశనం చేస్తుంది. और ये रशिया जो है वेटिकन सिटी जो है उसको नष्ट कर देगा। ఆర్సిఎం నాశనం చేస్తుంది. रोमन कैथोलिक को नष्ट कर देगा। ఈ రష్యా అభిషేకం పొందుతుంది. और ये जो रशिया है अभिषेक पा रहा है। మీకు తెలుసా, రష్యాకి మెసేజ్ బుక్స్ చాలా పోతా ఉన్నాయి ఇప్పుడు. आपको पता है इस समय रशिया में बहुत से संदेश जो जा रहे हैं। దాని పని అది చేయటానికి उसके कामों को वो करने के लिए మెసేజ్ బుక్స్ వెళ్తా ఉన్నాయి అక్కడికి. और आज संदेश के पुस्तक वहां जा रहे हैं। ఈ మెసేజ్ బుక్స్ వెళ్ళటమే దానికి అభిషేకం. ये मैसेज बुक्स वहां जा रहे हैं, यही अभिषेक है। అది దాని పని అది చేస్తుంది. और वो अपना काम करेगा। హల్లెలూయా. हालेलुया। ఎవరికి ఎన్ని అభిషేకాలు ఉన్నా और जिसके पास जितने भी अभिषेक क्यों ना हो, ఆయన గొర్రెపిల్ల భార్యకి మాత్రం और उसकी जो मेमने की जो दुल्हन है వస్త్రం యొక్క అభిషేకము. और वस्त्र रूपी अभिषेक उसके पास है। హల్లెలూయా. हालेलुया। ఏలియా దుప్పటి యొక్క అభిషేకము. और एलिया का जो चद्दर है उसका अभिषेक है। 2 కొరింథీ 5 థియోఫనీ యొక్క అభిషేకము. और 2 कुरिन्थी 5 का 1 में जो थियोफनी का अभिषेक है वो दुल्हन के पास है। అదే మన యొక్క అభిషేకము. वही हमारा अभिषेक है। హల్లెలూయా. हालेलुया। మొదటి రాజులు पहला राजा 19వ అధ్యాయము 19 19 ऑक्टो राज। एक राजा 19 और उसका 19 तब वहां निकाल लिए सभी। तब वह वहां से चल दिया और शापात का पुत्र एलीशा उसे मिला, जो 12 जोड़ी बैल अपने आगे किए हुए स्वयं 12वीं के साथ होकर हल जोत रहा था। उसके पास जाकर एलिया ने अपनी चद्दर उस पर डाल दी। तब वह बैलों को छोड़कर एलिया के पीछे दौड़ा और कहने लगा, मुझे अपने माता पिता को चूमने दे, तब मैं तेरे पीछे चलूंगा। చాలు ఒక నిమిషం అవుదాం. हाँ, थोड़ा रुकेंगे। జాగ్రత్తగా గమనించండి. ध्यान से आप सुने। వింటారా కాసేపు? क्या आप सुनेंगे? ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, यहाँ वो क्या कह रहा है? ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందురున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, ఇలా చదివబడి అంతా. ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. यहाँ पर आप ध्यान से देखें 20 में भी। ఏలియా వచ్చేసరికి एलिया जब आया, ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే एलीशा क्या कर रहा है? పొలంలో ఉన్నాడు. और वो खेत में है। ఎక్కడ ఉన్నాడు ఆయన? वो कहाँ है? खेत में। పొలం ఏంటంటే खेत क्या है? దేవుని పొలం అది. और परमेश्वर का खेत है वो, అంటే సంఘము, कलिसिया, మనమే. हम ही लोग। ఎలీషా ఎవరు? एलीशा कौन है? మనమే. हम ही लोग हैं। ఎక్కడున్నాం మనం? हम लोग कहाँ हैं? పొలంలో ఉన్నాం. खेत में हैं। ఈ ఏలియా వచ్చేసరికి और ये एलिया जब आया, ఎక్కడున్నాం మనం? तब हम कहाँ थे? పొలం అనే సంఘంలో ఉన్నాం. और खेत रूपी कलिसिया में थे। హల్లెలూయా. हालेलुया। ఉన్నామా లేదా? थे या नहीं? हालेलुया। కాబట్టి ఆయన వచ్చేసరికి जब वो आया, మనం పొలంలో ఉన్నాం. हम लोग खेत में थे। 12 అరకలు ఉన్నాయి దానికి. देखिए वहां पर 12 जोड़ी बैल उसके पास थे। 12 అరకలు. अरकलू, అరకలు అంటే దున్నుతారే కర్ర.
हाँ। అంటే ఇట్లా భూమిని ఓకే, ఓకే. చీల్చుకుంటా వస్తది 12 जोड़ी అవి बैल 12 अपने ఉన్నాయి आगे అంట. किए हुए स्वयं 12वीं के हाथ అంటే ఇక్కడ ఆవులని ఉన్నాయి ఆ? గేదెలు ఉన్నాయి గేదెలు ఓకే 12 గేదెలు 12 గేదెలు ఉన్నాయి अच्छा हल ఆ, हल ఆ, उसके पास 12 हल थे హల్. ఆ, 12 ఆ, ఆక్స్ ఆక్స్ కాదు ప్లౌ हल हाँ लो, हल लो। हल हल हाँ, ठीक है यहाँ ओके। लिखा है हल 12वीं के साथ होकर हल जोत रहा था 12 दांतो ఆ, అది 12 అరకలు ఉన్నాయి దానికి और 12 के साथ वो हल जोत रहा था పొలంలో ఉన్న ఈ ఎలీషాకి ये जो खेत में जो ये जो एलीशा है అపోస్తల బోధ ఉంది అంతవరకే और उसके पास प्रेरितों की शिक्षा है बस उतना ही 12 అపోస్తల బోధ మాత్రం మనం కలిగి ఉన్నాం और हम लोग 12 जो है प्रेरितों की शिक्षा पाए हुए हैं దాని వరకే మనం తీసుకుని వెళ్తున్నాం और उतना ही हम लेके आगे बढ़ रहे हैं దాని తర్వాత उसके बाद పశువులు ఉన్నాయి మనకి పశువు ఉంది అక్కడ देखिए यहाँ గేదెలు. बैल भी है ఎద్దులు ఎద్దులు हाँ यहाँ बैल भी है దాన్ని ఏమంటారంటే उसे क्या कहते हैं బలి పశువు बलि बलि का पशु कहते हैं బలి పశువు ఏంటి बलि पशु क्या है జీసస్ క్రైస్ట్ जीसस यीशु मसीह సిలువలో ఎవరు మరణించారు और क्रूस पर कौन मरा బలి పశువు ఎవరు बलि का पशु कौन है ప్రభు అయిన యేసుక్రీస్తు प्रभु यीशु मसीह ఇప్పుడు మనము పొలంలో ఉండి इस समय हम जो खेत में हैं మనకి బలి పశువు ఉంది అక్కడ हमारे पास बलि पशु है वहाँ హల్లెలూయా हालेलुया అంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం और यीशु मसीह को हम पाए हुए हैं అపొస్తల బోధ కలిగి ఉన్నాం और प्रेरितों की शिक्षा हमारे पास है సంఘంలో ఉన్నాం कलिशा में भी है కానీ వస్త్రానికి అభిషేకం లేదు మనకి लेकिन वस्त्र का अभिषेक नहीं है हमारे पास హల్లెలూయా हालेलुया లోతైన బయలుపాటు లేదు మనకి और गहरा प्रकाशन हमारे पास नहीं है చూడండి కాడి కలిగి ఉన్నాము కాడి కాడి అంటే ఇలా ఇలా ఉంటుంది కదా కాడి ఆ. हाँ जुआ हमारे पास है కాడి ఎలా ఉంటది और वो जो बैल के ऊपर में जो जुआ रखा जाता है वो कैसा होता है ఈ విధంగా ఉంటది और एक क्रूस के समान रहता है बस ఇక్కడ ఒక గేదె ఇక్కడ ఒక ఎద్దు यहाँ पर एक बैल ఇక్కడ ఒక ఎద్దు यहाँ एक ఇక్కడ बैल ఒక ఎద్దు और यहाँ एक కడతారు ఈ విధంగా ఉంటది हाँ वो ऐसा रहता है సిలువ क्रूस సిలువని కలిగి ఉన్నాం మనం हम सब क्रूस को पाए हुए हैं హల్లెలూయా हालेलुया సిలువ ఉంది क्रूस है అపొస్తల బోధ ఉంది प्रेरितों की शिक्षा సంఘం है ఉంది कलिशा है బలి పశువు ఉంది बलि पशु है యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం हम यीशु मसीह को जानते हैं అయినా చాలదు तो भी नहीं चलेगा అయినా నువ్వు మరణాన్ని జయించలేవు तो भी आप मृत्यु को जय नहीं पा सकते मृत्यु पर जय नहीं पा सकते నువ్వు వెళ్తే जब आप जाएंगे యోర్దాన్ నీకు దారి ఇవ్వదు देखिए यर्दन जो है आपको रास्ता नहीं देगा అర్థమవుతుందా क्या आप समझ रहे हैं ఇప్పుడు ఏలియాని కలుసుకోక ముందు एलिया से मिलने से पहले ఎలీషా యోర్దాన్ నది దగ్గరికి వెళ్తే और यर्दन के पास जब वो गया యోర్దాన్ ఇట్లా చీలిద్దా और क्या यर्दन ऐसा रास्ता दे देगा చీలదు नहीं देगा 12 అపొస్తల బోధ ఉంది 12 प्रेरितों की शिक्षा हमारे पास है బలి పశువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నారు और बलि स्वरूप यीशु मसीह है हमारे पास సిలువను కలిగి ఉన్నారు हम लोग क्रूस को भी पाए हुए हैं దేవుని పొలంలోనే ఉన్నారు हम लोग परमेश्वर के ही खेत में हैं కానీ యోర్దాన్ తెలుసుకోదు लेकिन यर्दन अभी भी रास्ता नहीं दे యోర్దాను అంటే यर्दन का मतलब ప్రవక్త ఏమంటున్నాడంటే नबी क्या कह रहे हैं మరణము मृत्यु మరణం నీకు దారి ఇవ్వదు मृत्यु तुम्हारे लिए द्वार नहीं खोलेगा అపొస్తల బోధ ఉంది నీ దగ్గర प्रेरितों का काम है आपके पास చర్చిలోనే ఉన్నావు నువ్వు चर्च में ही बैठे हैं యేసుక్రీస్తుని నమ్ముకున్నావు నువ్వు और यीशु मसीह पर विश्वास బలి करते हैं పశువుని కలిగి ఉన్నావు నువ్వు और बलि का जो पशु है उसे आपने पाया సిలువ రక్షణ కూడా ఉంది నీకు और क्रूस का जो उद्धार है रक्षा है वो भी आपको मिला సిలువ కూడా కలిగి ఉన్నావు నువ్వు क्रूस भी आपको मिल गया కానీ నీకు దారి ఇవ్వదు అది लेकिन फिर भी यर्दन आपको దారి ఇవ్వాలంటే रास्ता यदि देना है ఏలియా దుప్పటి కావాలి और रास्ता चाहिए तो तुम्हें एलिया का चद्दर की आवश्यकता है హల్లెలూయా हालेलुया మత శాఖల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏలియా దుప్పటే देखिए संस्था के पास जो नहीं है और हमारे पास जो है और वो है एलिया का चद्दर హల్లెలూయా हालेलुया చూడండి ఇప్పుడు ఆ దుప్పటి ఈయటానికే ఈయన వచ్చాడు और वो चद्दर देने के लिए ही ये आया ఎవరు कौन ఏలియా एलिया ఆ పొలంలోకి వచ్చాడు इस खेत में आया వచ్చి आकर ఆయన ఏం చేశాడంటే उसने क्या किया ఇలా దుప్పటి ఇట్లా కప్పేశాడు और उसने आकर चद्दर ऐसे ओढ़ दिया
కపంగాల కళ్ళు మూసుకున్నాడు ఆయన. और जैसे ही उसके ऊपर में ओढ़ा तो आंख बंद किया అభిషేకాన్ని అనుభవించాడు. और उसने अपने अभिषेक को अनुभव దేవుని किया చిత్తం అర్థమైపోయింది. और परमेश्वर की क्या इच्छा है वो जान गया వ్యవసాయం స్టాప్ అన్నాడు. और फिर उसने कहा व्यापार बंद ఎందుకు ఆపుతున్నావు? అంటే వ్యవసాయం వ్యవసాయం అంటే రైతు పని రైతు పని చేస్తున్నా. किसानी बंद उसने किसानी बंद कर दिया जैसे ही चद्दर ऊपर आया हाँ ఆ ఒడి మీద ఉన్నోళ్ళు और ऊपर जो खड़े हैं ఎలీషా ఎందుకు ఆపేశావు? एलिशा तू अपने खेत में काम क्यों बंद कर दिया ఒక జ్ఞానం నా లోపలికి వచ్చింది. उसने कहा एक ज्ञान मेरे अंदर आ गया है ఒక అభిషేకం నా లోపలికి వచ్చింది. और एक अभिषेक मेरे अंदर आ गया है నాకెవరు చెప్పలా, मुझे किसी ने नहीं बताया ఏమే కూడా చెప్పలా. और इन्होंने भी नहीं बताया అభిషేకం మాట్లాడుతుంది నా లోపల. आज अभिषेक मेरे अंदर बात कर रहा है హల్లెలూయా. हालेलूया మరి ఏం చేయాలనుకుంటున్నావు? और फिर क्या करना चाहता है చూడండి ఆయన చిన్నగా ఏం చేశాడంటే, और फिर देखिए उसने धीरे से क्या किया చదవండి తర్వాత నెక్స్ట్. 20 तब वह बैलों को छोड़कर एलिया के पीछे दौड़ा और कहने लगा అతడు ఏం చేశాడంటే 20 से है ना వదిలేసి और बैलों को छोड़कर ఆయన వెనకాల పరిగెత్తాడంట. और एलिया के पीछे भागा ఏలి వెనకాల నడవలా, देखिए वो चला नहीं ఏలి వెనకాల పరిగెత్తాడంట. एलिया के पीछे दौड़ कर गया హల్లెలూయా. हालेलूया చూడండి, ఆయన దుప్పటి కప్పి और उस चद्दर को ओढ़कर దుప్పటి మళ్ళీ తీసుకున్నాడు. और फिर उस चद्दर को ले लिया అర్థమైందా? क्या आप समझ रहे हैं దుప్పటి కప్పి चद्दर को ओढ़कर మళ్ళీ ఆయన మీద వదిలేదు దాన్ని. और उस चद्दर को उसमें छोड़ा नहीं ఇట కప్పి ऐसा ओढ़कर మళ్ళీ తీసేసి फिर ऐसा निकाल ఆయన लिया కప్పుకున్నాడు. फिर वो ओढ़ लिया హల్లెలూయా. हालेलुया ఒక్కసారి కప్పి తీసినందుకే వెనకాల పడి పరిగెత్తుతున్నాడు ఆయన. देखिए एक बार जब ओढ़कर ऐसा निकाला तो वो पैदल उसके पीछे नहीं जा रहा है बल्कि दौड़ते हुए जा रहा है ఇంకా ఆయన మనసు ఎక్కడ ఉందంటే, अब उसका मन किधर है ఈ దుప్పటే నాకు కావాలి, ये चद्दर अब मुझको चाहिए శాశ్వతంగా కావాలి, నాకు శాశ్వతంగా కావాలి, हमेशा के लिए ये चद्दर मुझे चाहिए పర్మనెంట్ గా కావాలి. हमेशा के लिए ये चद्दर चाहिए ఏలి అంటున్నాడు, एलिया कह रहा है ఎందుకు పరిగెత్తున్నావు వెనకాల? अरे मेरे पीछे क्यों भाग रहा है ఆ థియోఫనీ నా లోపలికి వచ్చి, वो थियोफनी मेरे अंदर ఆ आकर అభిషేకం నా లోపలికి వచ్చి, मेरा अभिषेक मेरे अंदर आकर ఆ సంతోషం ఇచ్చినప్పుడు वो आनंद जब दिया అది నేను మర్చిపోలేకపోతున్నా. मैं भूल नहीं पा रहा हूँ హల్లెలూయా. हालेलुया నాకు పర్మనెంట్ గా కావాలి అది, अब वो आनंद मुझे हमेशा के लिए चाहिए అందుకే నేను పరిగెత్తుతున్నా. इसलिए मैं उसको पाने के लिए दौड़ रहा हूँ హల్లెలూయా. हालेलुया చదవండి తర్వాత నెక్స్ట్. और उसके बाद आगे पढ़ते हैं मुझे तब वह बैलों को छोड़कर एलिया के पीछे दौड़ा और कहने लगा मुझे अपने माता पिता को चूमने दे तब मैं तेरे पीछे चलूंगा उसने कहा लौट जा मैंने तुझसे क्या किया है तब वह उसके पीछे से लौट गया మా అమ్మకి నాన్నకి చెప్పొస్తానన్నాడు. और उसने कहा मैं अपने माता पिता को चूम कर आता हूँ పోయి పోయి చెప్పుకోమని చెప్పాడు ఆయన. उसने कहा जा నా వల్ల నీకు బంధం ఏమి లేదు. मेरे तरफ से कोई भी बंदिश नहीं है ఏ చర్చికి కరెక్ట్ గా ప్రతి ఆదివారం రావాలి, నేనేం బంధించను. और मैं ये नहीं कहूंगा कि चर्च जो है तुमको कंटिन्यू आना ही నువ్వు ఇట్లా पड़ेगा చేయి అట్లా చేయి నేనే రూల్స్ పెట్టను. मैं तुझसे कोई भी रूल नहीं डालूंगा कि ऐसा कर वैसा चल ऐसा जी कुछ नहीं बोलूंगा ఎందుకంటే क्योंकि నేను నీకు ఇచ్చిన అభిషేకం మీద నాకు నమ్మకం ఉంది. क्योंकि मैंने जो अभिषेक तुझे दिया है उस पर मुझे भरोसा है హల్లెలూయా. हालेलुया అలాంటి పాస్టర్స్ కావాలి. आज हमें इस प्रकार के पास्टर की ఏలియా లాంటి పాస్టర్స్ కావాలి. एलिया जैसे पास्टरों की हमें ఎలీషా లాంటి విశ్వాసులు కావాలి. और एलिशा जैसे विश्वासियों की आवश्यकता है హల్లెలూయా. हालेलुया ఇచ్చిన అభిషేకం మీద ఆయనకి నమ్మకం ఉంది. और जो अभिषेक उसने दिया उस पर उसको भरोसा है నా వల్ల నీకేమీ బంధకం లేదన్నాడు ఆయన. मेरी तरफ से तुम्हारे ऊपर कोई भी बंधन नहीं है పో వెళ్ళరా పో, और जा जाकर నువ్వు ఎక్కడికి వెళ్ళా మళ్ళీ వస్తావు. और तू कहीं भी चला जा फिर लौट कर आएगा నువ్వు ఏ చర్చికి వెళ్ళా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. तू चाहे किसी भी चर्च में जा फिर लौट कर यहीं आना पड़ेगा ఎందుకంటే అభిషేకాన్ని రుచి చూసావు నువ్వు. क्योंकि तूने इसका अभिषेक का स्वाद चखा है హల్లెలూయా. हालेलुया ఆ మాట చెప్పినప్పుడు जब इस बात को बोला ఇంటికి వెళ్ళాడు, और घर गया వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేశాడు. और उसके माता पिता को बोला చూడండి తర్వాత ఏం చేశాడు చదువుదాం నెక్స్ట్. और उसके बाद क्या किया उसने कहा लौट जा मैंने तुझसे क्या किया तब वह उसके पीछे से लौट गया और एक जोड़ी बैल लेकर बलि किए
और बैलों का सामान जलाकर उनका मांस पका के अपने लोगों को दे दिया और उन्होंने खाया। तब वह कमर बांधकर एलिया के पीछे चला और उसकी सेवा टहल करने लगा। ఓకే, మొదట ఏం చేశాడంటే पहले उसने क्या किया, అక్కడ ఉన్నటువంటి ఎద్దుల్ని, वहां पर जो बैल है బలి పశువుల్ని और बलि का जो पशु है ముక్కలు ముక్కలుగా और उसे टुकड़े टुकड़े काटा, ముక్కలు చేశాడు, टुकड़े किया, బలి చేశాడు, बलि किया, బలి పశువుని బలి చేశాడు। बलि पशु को बलि किया। హల్లెలూయా। हालेलुया। ఏంటి ఆ బలి పశువు మాంసం? क्या है वो बलि पशु का जो मांस है? అదే పస్కా। वही फसा है। హల్లెలూయా। हालेलुया। ఇశ్రాయేలీలు इजरायली ఐగుప్తులో నుండి और मिस्र में जब थे, బయటికి వెళ్ళేటప్పుడు जब वो बाहर निकलने అక్కడ वाले బలి పశువు మాంసం ఉంది। थे, और वहां पर जो है फसा का जो मांस है वो था। ఏంటి ఆ బలి పశువు మాంసం? वह बलि पशु का मांस क्या था? అదే పస్కా। वही फसा है। ఇప్పుడు ఎలీషా इस समय एलिशा ఏలియాని కలుసుకున్నప్పుడు एलिया से जब मिला, పస్కా మాంసాన్ని తీసుకుంటున్నాడు। फसा का मांस वो ले रहा है। మీకు తెలుసా మనకు కూడా ఇప్పుడు పస్కా మాంసం ఉంది। और आपको पता है आज हमारे लिए भी फसा का मटन मांस यहाँ है। ఏంటి ఆ పస్కా మాంసం? और वो फसा का जो मांस है वो क्या है? 1200 వర్తమానాలు। 1200 संदेश। హల్లెలూయా। हालेलुया। ఎందుకు పస్కా మాంసం? क्यों फसा का मांस? యోర్దాన్ని దాటించడానికి, क्योंकि यरदन को पार करना है మరణ దూత దాటి వెళ్ళిపోవడానికి। और मृत्यु दूत को पार करके हमें जाना है। హల్లెలూయా। हालेलुया। ఈ పస్కా మాంసం తింటేనే जब ये फसा का मांस आप खाएंगे, మరణ దూత నిన్ను దాటి వెళ్ళిపోయింది। मृत्यु दूत आपको छोड़कर चला जाएगा। చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క బలి పశువుల్ని వధించాడో और जब वो बलि पशु का जब उसने वध किया, అందరిని పిలిచాడు। सबको बुलाया। కేర్ డొంగ్రీ, खेर डोंगरी, మానా క్యాంప్ माना అన్ని कैंप, అందరిని పిలిచాడు। सबको बुलाया। హల్లెలూయా। हालेलुया। చూడండి, అందరికి భోజనం రెడీ। और सबके लिए भोजन तैयार है। ఈ పస్కా ఎలా ఉండాలంటే ये फसा कैसे रहना है? ఆయన అంటున్నాడు, वो कह रहा है, ఈ సిలువ ఉంది కదా, ये जो क्रूस है ना, అరక, काढ़ी, కాడి, हाँ, దాన్ని ముక్కలు ముక్కలు కొట్టి और उसके टुकड़े टुकड़े करके దాన్ని మండించి और उसको जला के సిలువలో నుంచి వచ్చే అగ్నితో क्रूस के अंदर से जो आग निकलेगा ఈ పస్కాని వండాడంట। और ये फसा को पकाया बोलता है। హల్లెలూయా। हालेलुया। ఏ అగ్నితో వండాడు? देखिए कौन से आग से पकाया? ఈ సిలువ అగ్నితో వండాడు। देखिए ये क्रूस का जो आग है उससे वो पकाया उसे। అదే కదా రాసింది అక్కడ, वही यहाँ पर वही लिखा है ना। రాసింది అక్కడ, చూసారా? तब वह उसके पीछे लौट गया और एक जोड़ी बैल लेकर बलि किए और बैलों का सामान जलाकर, हाँ, काढ़ी को जलाकर। हालेलुया। అది సిలువ। देखिए वो क्रूस है సిలువలో నుంచి అగ్ని బయటకు వచ్చింది। और क्रूस में से आग बाहर అదే आई। పరిశుద్ధాత్మ। वही पवित्र आत्मा है। ఆ పరిశుద్ధాత్మతో उस पवित्र आत्मा से ఈ మాంసాన్ని వండాడు। और ये इस मटन को जलाया, హల్లెలూయా। मांस को जलाया। ఈ మాంసం వండినాక जब ये इस मांस को पकाया 1200 ఐటమ్స్ వచ్చినాయి। और इसको जब जलाया 1200 आइटम आया। 1200 ఐటమ్స్। 1200 आइटम्स उसमें से। హల్లెలూయా। हालेलुया। అందరిని పిలిచాడు, सबको बुलाया, తినండి అంటున్నాడు ఆయన। खाने को बोल रहा है। హల్లెలూయా। हालेलुया। వంట చేసి జనులకు వడ్డించెను అని और రాశాడు। लिखा है उसको पका कर लोगों को खिलाया। హల్లెలూయా। हालेलुया। ఎప్పుడైతే हाँ, ఇవన్నీ చేయాలని ఎట్ట తెలిసింది ఆయనకి? और ये सारी चीजों को ऐसा करना है उसे कैसे पता चला? ఈ దుప్పటి కప్పి తీయంగానే వచ్చింది। देखिए जैसे ही एलिया ने उस चद्दर को ऐसा ओढ़ा और निकाला और ये प्रकाशन उसके अंदर आ गया। ఈ రోజు ఆ దుప్పటి మన మీదకి దేవుడు ఇచ్చును గాక। आज प्रभु वो चद्दर हमें भी प्रदान करे। ఎప్పుడైతే ఆ దుప్పటి వచ్చిందో, जब वो चद्दर आया, ఆ దుప్పటి వచ్చినప్పుడు जब वो चद्दर आया ఎలీషా బయలుపాటు పొందుకున్నాడు। और एलिशा प्रकाशन को पा लिया। ముందు पहले ఏలియా ఎవరో తెలుసుకున్నాడు। उसने एलिया कौन है उसको जाना। అదేనా జరిగింది? ऐसे ही हुआ। ఆ దుప్పటి కప్పినప్పుడు, जब उसने उस चद्दर को ओढ़ा ఆ దుప్పటి కప్పిన వెంటనే और जैसे ही उसने ओढ़ा उसी समय కళ్ళు మూసుకున్నాడు, आंख बंद किया, అభిషేకం అనుభవించాడు, अभिषेक का अनुभव पाया, కళ్ళు తెరిచాడు। आंख खोला తెరిచేటప్పటికి ఈయన కనపడ్డాడు। और जैसे आंख खोला तो वो दिखाई दिया। हालेलुया।
నువ్వెవరని అడగలా, वो नहीं पूछा कि तू कौन है, నా మీద ఎందుకు దుప్పటి కప్పావని అడగలా, उसने ये नहीं पूछा मेरे ऊपर चद्दर क्यों डाला, నీకెందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడగలా. और ये नहीं पूछा किसने मेरे ऊपर चद्दर डाला, సైలెంట్ గా జ్ఞానం పొందుకుంటున్నాడు. और वो बड़े शांति से ज्ञान पा लिया था, ఏలియా ఎవరు అర్థమైపోయింది ఆయనకి. और वो समझ गया कि सामने खड़ा एलिया, ఏలియాని ఎలా వెంబడించాలో అర్థమైపోయింది और वो ఆయనకి. जान गया कि एलिया के पीछे कैसे चलना है, ఎలా సమర్పించుకోవాలో అర్థమైపోయింది और वो ఆయనకి. समझ गया अपने आप को कैसे उसे समर्पित होना है, ఎలా దేవునికి ఇష్టడుగా జీవించాలో అర్థమైపోయింది और ఆయనకి. कैसे परमेश्वर का आज्ञाकारी होकर जीना है वो समझ गया. లోకములో బ్రతుకు తెరువు కన్నా భక్తి గొప్పదని అర్థమైపోయింది ఆయనకి. और वो समझ गया संसार में जीने से हालेलुया. अच्छा परमेश्वर के साथ भक्ति में जीना अच्छा है. హల్లెలూయా. हालेलुया. ఆదివారం వచ్చిందా, संडे आया, షాప్ క్లోజ్ అయ్యి. दुकान बंद. ఆదివారం వచ్చిందా, संडे आया జాబ్ క్లోజ్, और उस दिन नौकरी ने పని క్లోజ్. उसको बंद. ఎవరు చెప్పారు నీకు ये सब किसने तुम्हें భక్తి सिखाया? భక్తి గొప్పదని ఎవరు చెప్పారు నీకు? भक्ति बड़ा है किसने बताया? పాస్టర్ కాదు, पास्टर ने नहीं ఏలియా बताया, దుప్పటి చెప్పాలి నీకు. एलिया का चद्दर आपको बताया है. హల్లెలూయా. हालेलुया. ఒకరోజు एक दिन ఆయన మనసు నిండా ఏమి నిండిపోయిందంటే, उनके मन के अंदर क्या भर गया, నా మీద ఒక్కసారి వేసి తీస్తేనే मेरे ऊपर एक बार चद्दर ऐसा डाल के निकाला, ఎంత అభిషేకం వచ్చింది. इतना अभिषेक आ गया, కానీ నేను ఇంకా ఆ యోర్దాన్ని నేను చేల్చలేను. फिर भी अभी भी मैं उस यरदान को जो है पार नहीं कर सकता. అది నాకు పర్మనెంట్ గా దొరికితే. अगर वो मेरे को हमेशा के लिए मिल जाए. హల్లెలూయా. हालेलुया. మనసులో పెట్టుకున్నాడు ఆయన, वो मन में रख लिया बात, ఆశపడుతున్నాడు. और वो आशा कर रहा है, దానికి సమయం వచ్చింది. और उसे पाने का समय आ गया. ఏంటి ఆ సమయం అంటే, क्या है वो समय? ఏలియా అంటున్నాడు, एलिया कह रहा है, నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. और मैं तुम्हारे बीच में से जाने का समय आ गया है. చదవండి 2 రాజులు 2 राजा 2వ అధ్యాయము 6 నుంచి 2 अध्याय उसका 6 से. सब निकाल लीजिए, पेज नंबर 448. ठीक है. एलिया ने फिर एलिया ने उसे कहा, यहोवा मुझे यरदन तक भेजता है, इसलिए तू यहीं ठहरा रहे. उसने कहा, यहोवा के और तेरे जीवन की शपथ, मैं तुझे नहीं छोड़ने का. अतः वे दोनों आगे चले, और भविष्यद्वक्ताओं के चेलों में से 50 जन जाकर उनके सामने दूर खड़े हुए, और वे दोनों यरदन के किनारे खड़े हुए. तब एलिया ने अपनी चद्दर पकड़कर ऐंठ ली और जल पर मारा. तब वह इधर उधर 2 भाग हो गया, और वे दोनों स्थल ही स्थल पार उतर गए. అయిపోయిందా? అంటే ఇద్దరు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం అవుదాం. अब यहाँ रुकते हैं. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए. ఏలియా వెళ్ళిపోయే సమయం వచ్చింది. एलिया का जाने का समय आ गया. వింటారా? ఒక 10 నిమిషాలు వింటారా? क्या आप 10 मिनट और सुनेंगे? ముగిస్తున్నాను నేను. मैं इसे समाप्त कर रहा हूँ. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए. దుప్పటిని పర్మనెంట్ గా పొందుకునే సమయం వచ్చింది देखिए, चद्दर को हमेशा के लिए पाने का समय आ गया है. ఎలీషాకి. एलिशा के लिए. ఏ ఎలీషాకి? कौन सा एलिशा? हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, देखिए, ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. और वो दोनों जो है पैदल जा रहे हैं, ఎదురుగా యోర్దాన్ నది వచ్చింది. और सामने यरदन नदी आ गया, ఈ యోర్దాన్ నదికి అవతలకి వెళ్ళాలి. और यरदन नदी के उस पार जाना है. పడవ అవసరం లేదు వాళ్ళకి. वहां पर नाव की जरूरत नहीं है. అర్థమవుతుందా? क्या आप समझ रहे हैं? ఈ యోర్దాన్ ఏంటి? ये यरदन क्या है? మరణం. मृत्यु है. మరణించకుండానే बिना मरे ఏలియా రథాల మీద కూర్చొని రాజ టీవీతో పరలోకం వెళ్ళిపోతున్నాడు. और एलिया जो है बिना मरे वो जो अग्नि रथ है उसमें बैठकर स्वर्ग चला गया. మరణించాల్సిన అవసరంలా. देखिए, मरने की जरूरत नहीं है. దాని గుర్తుగా उसके चिन्ह के रूप में, యోర్దాన్ని దాటి ఆయన అవతలకి వెళ్ళాలి. इसीलिए उसके चिन्ह के रूप में यरदन को पार करके उस पार जाना है. ఈ మరణాన్ని కొట్టేది ये मृत्यु को कौन मारेगा? ప్రార్థన కాదు, प्रार्थना नहीं, ఉపవాసం కాదు, उपवास नहीं, ఇంకోటి కాదు, और ये और वो नहीं. ఏలియా దుప్పటి మాత్రమే. एलिया का जो चद्दर है वही उसको मारेगा. హల్లెలూయా. हालेलुया. దుప్పటి తీసుకున్నాడు, और उसने चद्दर लिया, నేల మీద పెట్టి కొట్టాడు. और उसने पानी पे मारा, అంతే, నీళ్లు చీలిపోయినాయి. और रास्ते पानी 2 भाग हो गया. उसने నీళ్లు చీలిపోయినప్పుడు जब पानी 2 भाग ऐसा हो गया, అడుగున తడి కూడా లేదంట. और
वहां पर थोड़ा भी पानी नहीं था, पूरा सूख गया। తడిసిన ఇసుక కూడా లేదు అక్కడ, वहां भीजा हुआ रेती भी नहीं था, అది కూడా పరిగెత్తి వెళ్ళిపోయింది, ఆ నీళ్లు కూడా. और वो भी जितना भी पानी की नमी थी सब अलग हो गया। బురద లేదు, वहां कीचड़ नहीं है, తడి లేదు, भीजा हुआ नहीं है, ప్రశాంతంగా దాటుకొని వెళ్ళిపోయారు. और वो दोनों बड़े आराम से यरदन को पार करके उस पार चले गए। వాళ్ళు వెళ్ళిపోగానే మనం మూసుకుపోయింది, और जैसे वो उस पार चले गए, यरदन की नदी फिर से एका हो गया, ఒకటైపోయింది. एक हो गया। ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక और उस पार जाने के बाद ఏలియా అంటున్నాడు, एलिया कह रहा है, నేను ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను अब मैं यहाँ से परमेश्वर के राज्य में जा रहा हूँ, మరి నేను వెళ్లే ముందు నీకు ఒక వరం కావాలి, ఇవ్వాలనుకుంటున్నాను. और मैं जो है जाने से पहले एक वर तुझे देना चाहता हूँ, నీకేం కావాలి? तुझे क्या चाहिए? ఆయన అన్నాడు, उसने कहा, నా మనసంతా मेरा मन पूरा నువ్వు వేసి తీసేసావే, तुमने ऐसा डाल के जो निकाला है ना, అదే కావాలని ఉందయ్యా నాకు. वही मुझे चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆదివారం వస్తే కాసేపు ఇస్తావు, आप संडे के दिन थोड़ा सा देते हैं అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ చెప్తాము, और बैठता हूँ, हालेलुया स्तुति महिमा करता हूँ, సంతోషిస్తాము, बहुत आनंदित होता हूँ, మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది. फिर वो दूर चला जाता అట్లా కాదు, है। वैसा नहीं चाहिए, పర్మనెంట్ గా నా లోపలికి వచ్చేయాలి అది. परमानेंटली वो मेरे अंदर आ जाना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆ దుప్పటి ఇస్తావా? वो चद्दर मुझे दोगे? ఆయన అంటున్నాడు, वो कह रहा है, అది నా చేతిలో లేదు. वो मेरे हाथ में नहीं है। నేను ఎత్తబడి వెళ్ళేటప్పుడు जब मैं उठा लिया जाऊंगा और जाता रहूंगा, నీకు కనపడిన ఎడల और जब अगर तू उस समय को देख ले, అప్పుడు నీకు ఇస్తాను నేను. तब मैं उसे तुझे दूंगा। నీ మీదున్న ఆత్మలో तुम्हारे अंदर जो आत्मा है, రెండింతలు కావాలి నాకు. और वो कह रहा है कि तुम्हारे अंदर जो आत्मा है उसको दुगुना मेरे को चाहिए। एलिशा कह रहा है दुगुना आत्मा चाहिए। నా మీదున్న ఆత్మలో आपके अंदर जो आत्मा है, రెండు రెట్లు కావాలా నీకు? मेरे अंदर का दुगुना आत्मा तुझे चाहिए। एलिशा అవును, నాకు రెండు రెట్లు కావాలి. हाँ, मुझे दो गुना आत्मा चाहिए। ఎందుకు? क्यों? నువ్వంటే బలవంతుడివి, आप तो बहुत ताकतवर हो, నీకు ఒక ఆత్మ సరిపోయింది. आपके लिए एक आत्मा हो गया है। నేను బలహీనుడును, मैं बहुत कमजोर हूं, రెండు రెట్లు కావాలి నాకు. मुझे दो गुना चाहिए। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయనకి ఇచ్చిన ఆత్మ కన్నా और इसीलिए उसको जो आत्मा एलिया को मिला, మనకి రెండు రెట్లు ఇస్తున్నాడు ఆయన. आज वो हमें दो गुना आत्मा दे रहा है, ఎందుకంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. क्योंकि वो अपने आप को छोटा बना रहा है, నేను బలహీనని ఎరుగున్నాడు, और वो जानता है कि वो कमजोर है। కాబట్టి నాకు బలం కావాలి. मुझे शक्ति चाहिए, ఆ బలం రెండింతలు కావాలి నాకు. दो गुना शक्ति चाहिए मुझे। హల్లెలూయా. हालेलुया। నేను ఎప్పుడైతే ఆ మాట అడిగాడో और जब उसने इस बात को मांगा, చిన్నగా అగ్ని రథాలు వచ్చేసినాయి. और धीरे से अग्नि रथ जो है वहां आ गए, ఆ రథాల్లోకి ఎక్కి కూర్చున్నాడు. और उस रथ में जाके एलिया बैठ गया। అగ్ని రథాలకు వెళ్ళేటప్పుడు और वो जब अग्नि रथों में जाके बैठा, ఫిజికల్ బాడీ మారిపోయింది, और उसका जो शारीरिक दशा है वो बदल गई, చేంజ్ అయిపోయింది, वो चेंज हो गया, అదృశ్యమైపోయాడు. वो అదృశ్य हो गया। అక్కడ నుంచున్న శిష్యులు ఎవరికి అగ్ని రథాలు కనపడట్లా, और वहां जितने भी शिष्य खड़े थे उनको वो अग्नि रथ नहीं दिखाई दे रहा है, ఎలీషాకు మాత్రమే కనపడుతున్నాడు. केवल एलिशा ही उसे देख रहा था, ఏలియా కనపడట్లా, एलिया नहीं दिख रहा है, ఈయన మాత్రమే చూడగలుగుతున్నాడు. लेकिन ये उसे देख पा रहा है। ఎలీషా ఆనందపడుతున్నాడు. और एलिशा बहुत आनंदित हुआ। నేను తీసివేయబడేటప్పుడు जब मैं उठा लिया जाऊंगा, నువ్వు చూడగలిగితే एलिया ने कहा था जब मैं उठा लिया నీకు అది जाऊंगा, దొరికిద్ది అన్నాడు ఆయన. और जब तू उसे देखेगा तब तुझे वो शक्ति ఇప్పుడు నేను मिलेगी। చూడగలుగుతున్నా. और वो उसे देख रहा है जाते, ఏలియా ఎక్కుతున్నాడు రథాలని, और एलिया जो है उस पर चढ़ रहा है, రథాలు బయలుదేరుతున్నాయి, और रथ जो है निकल रहा है, రథాలు పైకి వెళ్తా ఉన్నాయి, और रथ उड़ रहा है, నేను చూస్తా ఉన్నాడు. और ये एलिशा देख रहा है। హల్లెలూయా. हालेलुया। ఆయన చూస్తా ఉన్నప్పుడు जब वो देख रहा था, నా తండ్రి, నా తండ్రి, और उसने कहा हे पिता, हे पिता, ఇశ్రాయేలుకి రథములు రౌతులు నీవే, इजराइलियों का जो रथ है वो तू ही है। కేకేస్తున్నాడు. और वो चिल्ला रहा है, అంతే. और इतने में ఏలియా एलिया దుప్పటి తీశాడు, और अपना चद्दर निकाला అట్లా వేసాడు కిందకి. और ऐसे नीचे छोड़ दिया। హల్లెలూయా. हालेलुया। అయితే लेकिन దీనికి కొంత ఆలస్యమైంది, थोड़ा सा देरी हुआ, కొంత ఆలస్యమైంది ఇక్కడ. यहाँ थोड़ा देरी हुआ। ఏం ఆలస్యమైంది? क्या देरी हुआ? ఆ దుప్పటి ఇంకా రాలా. और वो चद्दर नीचे नहीं आया। చూశాను కదా నేను,
देखा हूं ना मैं, ఇంకా దుప్పటి పడలేదేంటి? अभी तक वो गिरा क्यों नहीं? చూడండి, ఆయన ఆలోచిస్తున్నాడు. और वो सोच रहा है। ఆలోచిస్తున్నప్పుడు जब वो सोच रहा था, ఆయన ఏం చేశాడంటే उसने क्या किया? ఇంకా దుప్పటి పడలా, अभी भी चद्दर नहीं गिरा, ఇంకా ఆత్మ రాలా, अभी तक आत्मा नहीं आया, ఇంకా ఆ శక్తి రాలా, अभी तक वो शक्ति नहीं आया, ఇంకా అభిషేకం రాలా. अभी तक वो अभिषेक नहीं आया। అక్కడే మనం ఉన్నాం ఈ రోజు. आज हम लोग वहीं पर फंसे हुए हैं। హల్లెలూయా. हालेलुया। ఇంకా శక్తి రాలా, अभी तक शक्ति नहीं आई ఇంకా దుప్పటి మీద పడలా, और अभी तक चद्दर नहीं गिरा, అది పర్మనెంట్ గా దొరకలే నాకు. अभी तक परमानेंट वो मुझे नहीं मिला। ఏం చేయాలి నేను? फिर मैं क्या करूं? హల్లెలూయా. हालेलुया। 2:12 2:12 2:12 ऑक्टो राजा 1 राजा 2:12 ऑक्टो राजा 2:12 రెండో రాజు. हाँ 2 राजा, हाँ वही इसीलिए 2 राजा 2:12। और उसे एलीशा देखता और पुकारता रहा, हाय मेरे पिता, हाय मेरे पिता, हाय इज़राइल के रथ और सवारों। చదువు. जब वह उसको फिर देखना पड़ा, तब उसने अपने वस्त्र पकड़े और फाड़ कर 2 भाग कर दिए। ఓకే, చూడండి, ఈ ఆలస్యమైనాక जब ये देरी हुआ, ఇంకా దుప్పటి దొరకలేదు గనక अभी वो चद्दर नहीं नीचे ఆయన उतरा, ఎదురు చూస్తున్నాడు. वो इंतजार कर रहा है। ఎందుకు ఇంకా దుప్పటి రాలేదు? क्यों अब तक चद्दर नहीं ఇంకా उतरा? ఎందుకు నేను పరిపూర్ణ అవ్వలేదు? अब तक मैं परिपूर्ण क्यों नहीं ఇంకా हुआ? ఎందుకు ఎత్తబడే శక్తి రాలేదు నాకు? अब तक क्यों उठाए जाने वाली शक्ति नहीं आई है? అక్కడే ఉన్నాం మనం. वहीं पर आज हम हैं। అర్థమవుతుందా? हालेलुया। మరి నేనేం చేయాలి? तो फिर हमें क्या करना है? ఏం చేయాలి నేను? तो फिर मैं क्या करूं? వెంటనే ఆలోచన వచ్చింది. तुरंत ऐसे विचार उस पर आए। అభిషేకం బోధిస్తుంది. देखिए अभिषेक अब उसको सिखा ఆయన रहा ఏం है। చేశాడంటే और उसने क्या किया? ఆయన దుప్పటి చూసుకున్నాడు, और वो अपना चद्दर ले लिया తన దుప్పటి తీశాడు. और अपना चद्दर उसने खोल लिया, ఆ దుప్పటి తీసి उसको निकाल कर ఆయన మీద ఉన్న దుప్పటి తీసి उसके ऊपर में जो चद्दर था उसे దాన్ని निकाल ఇట్లా పట్టుకొని और उसको इस तरीके से पकड़ के 2 భాగాలు చించేశాడు. 2 भागों में फाड़ दिया। హల్లెలూయా. हालेलुया। ఎందుకు చించేశాడు? क्यों फाड़ा? ఇది నా సొంత మనసు. क्योंकि ये मेरा खुद का मन है। అర్థమవుతుందా? हालेलुया। నా సొంత జ్ఞానం. ये मेरा खुद का ज्ञान है। దాన్ని చించేస్తే और जब उसे फाड़ दिया, అప్పుడు అభిషేకం నాకు వస్తుంది. तब अभिषेक हमारे अंदर उसके ऊपर उतरा। హల్లెలూయా. हालेलुया। ఎందుకు మనకి ఆ దుప్పటి దొరకట్లేదు? क्यों वो चद्दर आज हमें नहीं मिल रहा ఎందుకు है? ఆ పరిపూర్ణత దొరకట్లేదు? क्यों वो परिपूर्णता हमें नहीं मिल पा रही కారణం है? ఏంటంటే कारण क्या है? నీ దుప్పటి నువ్వు చించేసేయాలా. क्योंकि तुम्हारे अंदर जो तुम्हारा चद्दर है उसे फाड़ना पड़ेगा। నీ సొంత బుద్ధి తీసేయాలా. तुम्हारी खुद की बुद्धि हटानी पड़ेगी, నీ సొంత ఆలోచన తీసేయాలా. तुम्हारे खुद के विचार हटाने पड़ेंगे, నీ పాత లక్షణాలు తీసేయాలా. तुम्हारे पुराने गुणों को छोड़ना దాన్ని पड़ेगा। నువ్వు చించేసినప్పుడు जब तुम उसे अपने जीवन से हटा అప్పుడు दोगे, దేవుడు ఆయన దుప్పటి ఈయన మీద పడింది అక్కడ. तब परमेश्वर का जो चद्दर है वो तुम्हारे ऊपर आएगा। और एलिशा के ऊपर आया। ఎప్పుడు పడింది? कब गिरा? చించేసిన. जब उसने हालेलुया। उसे फाड़ा। ఇప్పుడు మనకి ఎప్పుడు దొరికింది? फिर हमें कब मिलेगा? जब हम खुद के विचारों को, నీ సొంత ఆలోచన తీసేయి. जब खुद के विचारों को तुम నీ निकाल సొంత दोगे, జ్ఞానం తీసేయి. खुद के ज्ञान को जब तुम నీ निकाल సొంత दोगे, బుద్ధి తీసేయి. आप खुद की बुद्धि को जब तुम निकाल दोगे వాక్యం వర్తమానం నీ బుద్ధిగా పెట్టుకో. और संदेश को अपनी बुद्धि के रूप में रखो, ఎప్పుడైతే దాన్ని నువ్వు చించేస్తావో जब वो पुरानी बुद्धि को जब फाड़ दोगे, అప్పుడు ఆయన దుప్పటి మనకి దొరుకుతుంది. तब वो चद्दर हमें प्राप्त होगा। హల్లెలూయా. हालेलुया। ఆ దుప్పటి పడతాం ఆయన మీద ఇట్ట పడింది. और वो चद्दर गिरते गिरते एलिशा के ऊपर गिरा అప్పుడు ఆయన పట్టుకున్నాడు దాన్ని. और फिर उसने पकड़ा उसे। అప్పుడు నా మీద పడి వెళ్ళిపోయింది. उस समय मेरे ऊपर ऐसा आकर चला गया, ఇప్పుడు ఇది నాదే. अब ये मेरा ही है। హల్లెలూయా. हालेलुया। ఈ అభిషేకం నాదే. अब ये अभिषेक मेरा है। హల్లెలూయా. हालेलुया। కప్పుకున్నాడు. और ओढ़ लिया। ఇది నాది కాదు, ఇది నా సొంత దుప్పటి కాదు. ये चद्दर मेरा खुद का नहीं है, ఇది ఏలియా దుప్పటి. ये एलिया का चद्दर ఇది है। ఏలియా వర్తమానం. ये एलिया का संदेश ఇది है, ఏలియా అభిషేకం. ये एलिया का अभिषेक ఇది है, థియోఫనీ. ये थियोफनी है, సన్నని నారబట్టలు, और ये वस्त्र है, వాళ్ళ పెండ్లి వస్త్రం, ये विवाह का वस्त्र है, వర్తమాన పుస్తకం, ये विवाह का संदेश है, అభిషేకం. ये अभिषेक है। ఇవన్నీ ఒకటే పేరు. और ये सब एक ही नाम है। హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే ఈ దుప్పటి వచ్చిందో और जब ये चद्दर आया,
వెంటనే ఆ దుప్పటిని తీసుకున్నాడు, और तुरंत उस चद्दर को लिया వెనక్కి తిరిగాడు. और पीछे मुड़ा కలిసిపోయిన మళ్ళా ఈ యోర్దాన్ నది మళ్ళీ పరిగెత్తుతా ఉంది. और फिर यरदन की नदी फिर से जो मिल गई थी చాలా లోతుగా ఉంది, और बहुत गहरा था और वो पानी बह रहा था, ఫుల్లుగా ఉంది. पूरा भरा हुआ था। మళ్ళీ దీన్ని తీసుకున్నాడు. और फिर उस चद्दर को लिया ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? और उसने कहा एलिया का परमेश्वर कहाँ है? ఎక్కడున్నాడు ఈ రోజు? आज यहाँ है एलिया का परमेश्वर। హల్లెలూయా, हालेलुया। వేసి కొట్టాడు ఇట్లా. और उसने उससे उसको मारा। హల్లెలూయా. हालेलुया। మరణం చీలిపోయింది. और मृत्यु रास्ता दे दी। ఈ ఎలీషా ये एलीशा ఎత్తబడి వెళ్ళిపోతున్నాడు. और उठाए रैप्चर में जाने जा रही है, स्वर्गारोहण पर हालेलुया। जाने वाली है। హల్లెలూయా. हालेलुया। ఎత్తబడటం మనకి ఇష్టం, उठाए जाना हमें पसंद है, ఆయన సన్నిధిలో ఉండటం మనకి ఇష్టం. उसके साथ रहना हमें पसंद है, కానీ దాని కొరకు మనం కార్యాన్ని చేయాలా? और उसको इसलिए हमें अपने जीवन में वहां जाने के लिए कार्य करना ఏం पड़ेगा। చేయాలంటే क्या करना నీ पड़ेगा? సొంత దుప్పటి చించేయాలా? तुम्हारा खुद का विचार रूपी चद्दर को फाड़ना पड़ेगा। హల్లెలూయా. हालेलुया। పాత దుప్పటి చినిగిపోతేనే पुराना चद्दर अगर फट जाएगा ఏలియా దుప్పటి మనకి దొరికేది. तब एलिया का चद्दर हमारे ऊपर आएगा। హల్లెలూయా. हालेलुया। పాత 20 లక్షల మంది ఇశ్రాయేలు రాలిపోతేనే देखिए पुराने 20 लाख इजरायली जब झड़ गए వాగ్దాన దేశం వెళ్ళే 20 లక్షలు మళ్ళీ పుట్టేది. और फिर वायदे किए देश में 20 लाख नए लोग पैदा हुए, तभी हालेलुया। हालेलुया। అంటే పాత మనసు మనలోంచి వెళ్ళిపోవాలి, देखिए पुराना स्वभाव हमारे अंदर से जाना होगा, పాత స్వభావం మనలోంచి వెళ్ళిపోవాలి. पुराना स्वभाव हमारे अंदर से जाना पड़ेगा। పాస్టర్ వచ్చి నీది చింపకూడదు, देखिए पास्टर आके से नहीं फाड़ेगा, నీది నువ్వే చింపుకోవాలి. आपका चद्दर को आप ही को फाड़ना होगा। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే क्योंकि గొర్రెపిల్ల భార్య मेमने का जो दुल्हन है తనను తాను సిద్ధపరచుకున్నది. वो अपने आप को तैयार कर रही है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు అభిషేకం దేవుడు మనకి ఇచ్చును గాక. आज अभिषेक परमेश्वर हम सबको प्रदान करे, ఎత్తబోట్లో మన దేవుడు తీసుకెళ్ళును గాక. उठाए जाने में परमेश्वर हमें शामिल करे, ఆ అభిషేకం మనల్ని నడిపించును గాక. अभिषेक हमें उस राह भेजे, ఆయన మీద ఉన్న అదే దుప్పటి, और उनके पास जो चद्दर है वही ఆ चद्दर, తల మీద ఉన్న అదే దుప్పటి उस सर के ऊपर जो चद्दर है वही चद्दर మనందరి మీద కూర్చును గాక. हमारे सबके ऊपर आने पाए। హల్లెలూయా. हालेलुया। ప్రార్థించుకుందాం. आइए हम प्रार्थना में जाएं। प्रभु का धन्यवाद। స్తోత్రములు ప్రభువా. स्तुति प्रभु। కృపగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. अनुग्रहकारी परमेश्वर हम आपको धन्यवाद देते हैं। తండ్రి రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు आज చెల్లిస్తున్నాం. आपने हमसे जो बातें की हर एक बातों के लिए हम आपका ఓ धन्यवाद 3 కూడికలు మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు. और 3 जो मीटिंग आपने होने दिया उसके लिए हम आपका धन्यवाद ఈ करते రాత్రి हैं। ఏలియా దుప్పటి గురించి మాతో మాట్లాడారు నాయన. आज आपने एलिया के चद्दर के विषय में हमसे बात ఈ की లోతైన కార్యాలు అర్థం చేసుకునే అభిషేకాన్ని మీరు और దయచేయండి. ये गहरी बातों को समझने का अभिषेक हमें మా प्रदान సొంత करें, దుప్పటిని చించి వేసే శక్తి మాకు और దయచేయండి. हमारे खुद के जो चद्दर है उसे फाड़ने की शक्ति हमें प्रदान करें, లోబడే శక్తి మాకు దయచేయండి. और हम अपने आप को नम्र और दीन बना सके। విధేయత మాకు దయచేయండి. नम्रता हमें दीजिए, వాక్యాన్ని మాకు తెరవండి ప్రభువా. वचन हमारे लिए खोलिए प्रभु, ఓ మీ దుప్పటిని పొందే శక్తి మాకు దయచేయండి. आपके चद्दर को पाने की शक्ति हमें दीजिए, యోర్దాన్ని కొట్టే శక్తి మాకు దయచేయండి. यरदन को मारने की शक्ति हमें ఓ दीजिए, దాటి వెళ్ళగల శక్తి మాకు దయచేసి उसे पार करके जाने की शक्ति हमें प्रदान करें। हालेलुया। ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. यहाँ उपस्थित हर एक बच्चों को आशीषित ఈ करें, దినపు దేవునితో మీరు నింపండి. और आज के दिन का जो आशीष है उससे उन्हें भर ఈ दीजिए। స్థలం నుంచి వెలుచున్నప్పుడు जब वे यहाँ से घर को लौटेंगे ఎంఐ మార్గంలో ప్రజలు అనుభవించిన అనుభవం వారికి और దయచేయండి. उसके मार्ग में जो आनंद उन्होंने पाया वही आनंद इन्हें प्रदान करें। ప్రభు మనతో మాట్లాడేటప్పుడు प्रभु ने जब हमसे बातें की, మన హృదయం మనలో మండలేదా అని हमारा हृदय हमें उत्तेजित नहीं हुआ। ఓ తండ్రి हो पिता, ఆ అనుభవాన్ని మీరు वो దయచేయండి. अनुभव को हमें दीजिए, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. और यहाँ जितने बच्चे हैं ఇక్కడ सबको పరిచయం आशीषित చేస్తున్న करें, నీ సేవకుని దీవించండి. और यहाँ सेवा कर रहे आपके सेवक को आशीषित करें, ప్రమోద్ను దీవించండి. प्रमोद को आशीषित ఆయన करें, భార్యను ఆయన బిడ్డను దీవించండి. उनकी पत्नी उनके बच्चों को आशीषित ఓ करें, ఆయన సహోదరులు దీవించండి. और उनके भाइयों को आशीषित करें, ఆయన సంఘాన్ని దీవించండి. उनकी कलिसिया को आशीषित ఈ करें, పరిచర్ని మీరు ఆశీర్వదించండి. इस सेवा को आप आशीषित करें, ఓ నీ అభిషేకము దయచేయండి. और अभिषेक को आप दीजिए, ఏలియా దుప్పట్లు అనుగ్రహించండి.
అనుగ్రహించండి నాయన. और एलिया का चद्दर आप प्रदान హల్లెలూయా. हालेलुया సహాయము దయచేయండి. सहायता प्रदान ఇంకా करें మా ప్రయాణంలో మీరు తోడుగా నడిపించండి. हमारे सफर में आप संग और साथ ఓ रहिए సర్గుజాలు జరిగే మీటింగ్స్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. और सरगुजा में जो मीटिंग है प्रभु उसे आपके సమస్త हाथ में కార్యాలు మీ सौंप- చేతులకు सारे అప్పగిస్తున్నాం. कार्यों को आपके हाथ में మీ सौंपते ఆత్మ हैं నడిపింపు మాకు దయచేయమని आपके आत्मा का अभिषेक हमारे साथ हो। యేసుక్రీస్తు నామములో ప్రార్థించి यीशु వేడుకొంచున్నాము मसीह के తండ్రి. नाम से इस प्रार्थना को मांगते हैं पिता ఆమేన్. आमीन అందరం దేవుని స్తుతులు हम सब చెల్లించుదాం. प्रभु को धन्यवाद देंगे హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ सबको యు. जय मसीह की गॉड ब्लेस यू ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాం. समय को हम पास्टर जी को देते हैं हालेलुया చాలాసేపు చెప్పాను. हालेलुया 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 प्रभु के नाम की महिमा हो